ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మీరు పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రికలు చదువుతారు. పౌలు పత్రికలు చదువుతున్నప్పుడు చాలా శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒక్క మాటలో నేను చెప్పాలంటే పౌలు పత్రికలు పౌలు యొక్క మనస్సు, ఆయన మనసును చదివినట్టే ఉంటుంది. పత్రికలు చదువుతుంటే ఏదో 4 మాటలు చెప్పాలి, 3 పాటలు పాడాలి, ప్రార్థన చేసి సాగనంపాలన్నట్లుగా కాకుండా ఏదో వచ్చిన వాళ్ళకి 4 మాటలు చెప్పాలని చిలక పలుకులు కాకుండా పత్రికలలోని మాటలు చదువుతున్నప్పుడు ప్రత్యేకంగా అక్కడ మీరు ఆత్మనేత్రాలతో చూస్తే పౌలు యొక్క మనస్సు మనకు కనిపిస్తుంది. ఆయన మనస్సులో ఏ భావన ఉంది, ఆయన మనస్సులో ఎలాంటి నిర్ణయం ఉంది, ఆయన మనస్సులో ఎలాంటి భారం ఉంది, ఆయన మనస్సులో సంఘానికి నేర్పించాలనుకున్న ఆ ఆశ ఏమై ఉంది, ఇవన్నీ ఈ పౌలు పత్రికల్లో ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క ఆణిముత్యం. ఏది మనకు ఇది ఎక్కువ అది తక్కువ అనేమీ లేదు. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క ఆణిముత్యంలాగా ఉంటుంది. ఆ పత్రికలలోని మాటలు మనల్ని ప్రభు యొక్క మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరిచే శక్తి కలిగినటువంటి మాటలై ఉంటాయి, మనం గుర్తిస్తాం. ప్రాముఖ్యంగా ఈరోజు ఈ రాత్రి ఒక చిన్న మాట నేను మీకు చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఆయన పత్రిక వ్రాస్తూ చాలా విషయాలు అందులో ఆయన పొందుపరిచాడు. కానీ ఆ మొదటి అధ్యాయంలో, ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికలోని మొదటి అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మరలా చదువుతున్నాను, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు. చాలు, అంతవరకే చాలు. ఇక మిగతాది ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయండి మీరు. ఇక్కడ మాత్రం ఈ చిన్న మాట నేను మీకు కొంచెం వివరిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. ఈ వివేకం మనకు లేకపోతే ఏది శ్రేష్టమైనది ఏది అల్పమైనది మనకు తెలియదు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు ఆయన. రాజ్యంలో ఆయన మురిపించి మరిపించి నాట్యం ఆడిందంట. నాట్యానికి తన్మయమై రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తానన్నాడు ఆయన. వింటున్నారండి? ఎత్తుకొని హత్తుకొని భారాన్ని మోసి బాధ్యత వహించి చేర్చుకొని చేరదీసి ప్రేమించి అంత ప్రేమను చూపిన బోధకుని 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడంట ఆయన. ఇలాంటి చరిత్రలు ఎన్నో మనం వింటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఏది అల్పం ఏది స్వల్పం తెలియక శ్రేష్టమైన కార్యములను వివేచించగలిగిన వారమైనప్పుడు అల్పమైన వాటిల్ని మనం సులువుగా విడిచిపెట్టగలుగుతాం. ఈ తారతమ్యం మనకు తెలియాలి. ఏది శ్రేష్టం, ఏది ఘనం, ఏది ఉన్నతం, ఏది ఉత్తమం అనే వివేకం మనకు తెలిస్తే దాని కొరకు శ్రమించగలుగుతాం. చూసారండి? అలాగైతే ఈ వివేకం మీకు కలగాలి అని అనుకుంటే ఒకటే కీలకం, సూత్రం ఒకటే.
అది మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. ఈ రెండు గనక మీకుంటే, ఏ రెండు? తెలివి కలిగిన ప్రేమ, అంటే తెలివి తక్కువ ప్రేమ కూడా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అన్నయ్య? మన మధ్యలోనే ఉంటుంది. నీకెట్ట తెలుసు అన్నయ్య? నాకు కూడా తటస్థపడింది కనుక. తెలివి తక్కువ ప్రేమ, తెలివి కలిగిన ప్రేమ కాదు. ఈ తెలివితో కూడిన ప్రేమ సకల విధములైన అనుభవ జ్ఞానం. ఇక్కడే కొంచెం ఆగుదాం, కొన్ని విషయాలు నేర్చుకుందాం. మరి ఈ రోజున శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టి అల్పమైన దాన్ని పొందుకోవడం, ఘనమైన వాటిని విడిచిపెట్టి ఘనహీనమైన వాటిని కూర్చుకోవడం, ఉత్తమమైన వాటిని పోగొట్టుకొని భూసంబంధమైన వాటి కొరకు ఆరాటపడడం, దీనంతటికి కారణం ఏంటి? దీనంతటికి మనలో ఉన్న లోటేంటి? వాక్యం స్పష్టంగా చెప్తుంది. మీ ప్రేమ తెలివి కలిగిందిగా ఉండట్లేదు. మీకు సకల విధములైన అనుభవ జ్ఞానం కలగట్లేదు. ఈ సకల విధములైన అనుభవ జ్ఞానమే కనుకుంటే వివేచింపగలవారు అవుతారు కదా, శ్రేష్టమైన వాటిని కోరుకుంటారు కదా. అప్పుడెప్పుడో యేసన్న గారు ఆ కేరళ వైపు మీటింగ్కి వెళుతూ మంచి నిద్రలో ఉన్నాడంట. అంతలో కేకలు, లేడురా, ఈ పెట్టులో కూడా లేడు అని ఎవరో అంటుంటే, నిద్రపోతున్న ఆయన మెలకు వచ్చి దుప్పటి ముఖం మీద నుంచి తీశాడంట. ఎప్పుడైతే దుప్పటి అలా తీశాడో ఆడట్టు చూశాడు, ఒరే ఇదిగో ఇక్కడ ఉన్నాడు రా అన్నాడంట. అన్నంతలో 10 మంది కూడుకున్నారంటండి. ఏంటి సంగతి అంటే, వాళ్ళు యేసన్న గారి కొరకే ఎతుకుతున్నారు. వెంటనే అన్న వాళ్ళు అందరూ వచ్చి అన్న అంటే లేచి కూర్చున్నాడంటే, ఏంటి బాబు అంటే, మీరు ఈ ట్రైన్లో వెళుతున్నారని సాయంకాలం నుంచి మేము కాసుకుని ఉన్నామన్నా. మరి నేను ఈ ట్రైన్లో వెళ్తున్నారని మీకు ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారేటన్నా? మీరు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారో, ఎక్కడెక్కడ కోటాలు పెడుతున్నారో మేము తెలుసుకొని ప్రార్థన చేయట్లా? మీరు ఈ ట్రైన్లో కేరళ వెళ్తున్నారని మాకు తెలిసి ఈరోజు మిమ్మల్ని గెలవాలని మేము సాయంకాలం నుంచి రైల్వే స్టేషన్లో పడగాపులు పడి ఉన్నాం అంటున్నారంట. అంతలో అన్న అన్నాడట, మీరు చరిత్ర చెప్పేసరికి ట్రైన్ బయలుదేరుతుంది. సంగతి ఏంటి? బాగున్నారా? అందరూ బాగున్నారా? అక్కడ అంతలోనే 25-30 మంది పోగైపోయారట. సరే అన్న అన్నట్టు, మంచిది, ప్రార్థనలు పెట్టండి నా గురించి, ప్రార్థన చేస్తున్నాడు, గుడాల పండుగ రండి అందరూ అలాగని చెప్పి, సరే రండి 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 త్వరగా రండి అని 25-30 మందికి టక ప్రార్థన చేసేసాడంట ట్రైన్లోనే. సరే ట్రైన్ బయలుదేరేటట్టు దిగండి త్వరగా దిగండి అన్నాడట. వాళ్ళు దిగెళ్తుంటే వాళ్ళలో ఒక ఆయన డజన్ అరటిపళ్ళు తెచ్చాడట యేసన్న గారికి. ఎన్ని ఇస్తే మీరు కూడా తినేటట్టే ఉన్నారు. డజన్ తెచ్చాడట. అప్పుడు అన్న అన్నాడట, ఎవరావా డజన్ అరటిపళ్ళు నేను ఒకటే తింటానట్రా, తీసుకెళ్ళా 1-2 అక్కడ పెట్టి తీసుకెళ్ళి. ఆయన అన్నాడట, మీకోసమని కొని తెచ్చినాయి మేము తీసుకెళ్ళి తింటామా? మాకు ఆశీర్వాదం అది. లేలా తినండి అంటూనే ఉన్నాడట. ట్రైన్ బయలుదేరారు, దిగి వెళ్ళిపోయారా. అంతలో ఆ ట్రైన్లో ఒక పిల్లోడు ఉన్నాడట, బొడ్డోడు. వాడెక్కడి నుంచి చూశాడు, ఇది అడుక్కుని తినే పిల్లలు ఉంటారు కదా. సరే ఆ ట్రైన్లో అడుక్కుని తినే పిల్లలు ఉంటారు కదా, వాడు ఎక్కడున్నాడో ఎక్కడ చూశాడో వాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఆకలయ్యా, అన్నం తిని 3 వీళ్ళు ఎవరినన్నా చూడండి అడుక్కుని తినేవాళ్ళు లెక్క 3 రోజులు చెప్తారు వాళ్ళు. అదేంటో వాళ్ళు గిన్నీస్ రికార్డులో చూసారో ఆధార్ కార్డులో రాసుకున్నారో మనకు తెలియదు, కానీ ఎవడు అడిగినా 3 రోజులు చెప్తారు వాళ్ళు. 2 రోజులు చెప్పరు, 4 రోజులు చెప్పరు, 3 రోజులే. అయ్యా అన్నం తిని 3 రోజులు అయిందయ్యా, ఆకలయ్యా, అయ్యా కడుపు కొట్టుకుంటాం ఎందుకు, నా దగ్గరికి రా అని ఒక అరటిపండు ఇచ్చి తిను ఇంకోటి కొడిస్తే తిను అన్నాడట. వాడు తినాలనా లేదా? మాట్లాడరేంటి? తినాలా లేదా? ఆడు తినట్లా, ఎగదిగా చూసుకుంటున్నాడట. ఇక అన్నే గదిమట, తినరా ఆకలి అన్నావు 3 రోజులైందో, తిను ఇంకోటి కొడిస్తే తిను. యేసన్న గారు పోరు పడలేక
ఆ అరటిపండు తీసుకుని వెళ్ళిపోయి అంటాడు. అన్న తక్కువైనడా, వీడు ఆకలి అన్నాడు, 3 రోజులైందన్నాడు, కడుపు కొట్టుకున్నాడు, ఇస్తే తిన్నాడు, ఎక్కడికి తినకుండా తీసుకెళ్ళాడు ఏంటి వీడు? ఒకవేళ ఇది సెకండ్ హ్యాండ్కి ఏమన్నా అమ్మేసుకుంటాడా? ఇది అరటిపండు చూద్దాం అని లేచి వెళ్తే వాడు ఎక్కడికి వెళ్ళాలా, ఆ బాత్రూమ్ దగ్గర నిల్చొని ఆడు అరటిపండు ఉంచుకొని పండు చేతిలో పట్టుకొని తొక్క తింటున్నాడంట. అన్నాడు గడట, ఒరే తిక్కలోడ మెంటడ బుర్రక ఎక్కడుందరా నీకు, ఒరే తినరా ఇంకొకటి ఇస్తానన్నాను కదా, పండు చేతిలో పట్టుకుని తొక్క ఏమన్నా, నేను పండు తింటా తొక్క తింటా నాకు అలవాటే అన్నాడట. తిక్కలోడా, తిన్నప్పుడు కడుపు నిండినట్టుగా ఉంటుంది, రాత్రికి ఉంది నీ వ్యవహారం, చెంబు గుర్తుకే నీ ఓటు ముద్ర. నీకు అర్థమైందా? అర్థమైందా? అంటే ఎక్స్పీరియన్సా రీఛార్జా? ఒరే తిన్నప్పుడు కడుపు నిన్నట్టే ఉంటుందిరా, మరి రాత్రికి నీ పరిస్థితి ఏంట్రా? పండు తినరా. వాడు అంటాడట, అయ్యే నాకు ఆ పండు ఒకటే తొక్క ఒకటే అంటే వాడికి తెలియదు. తినాల్సిందేంటి? నేను ఆడి సంగతి చెప్తే మీరు కమ్మగా నవ్వారు, మీ సంగతి ఏంటి? ఆ పండుకి తొక్కకున్న వ్యత్యాసం తెలియట్లే వాడికి. ఎందుకు తెలియట్లేదు? సకల విధములైన అనుభవ జ్ఞానం లేక. అందుకే యేసయ్య గారు చెప్పింది, తినద్దురా, చెయ్యొద్దురా, ఉండద్దురా. ఎందుకు చెప్పాడు ఆయన? ఆయనకు అనుభవ జ్ఞానం ఉంది కనుక, అనుభవించాడు కనుక, ఆ అనుభవ జ్ఞానంలో నుంచి వచ్చిన ఒక ఉపదేశం అది వింటే మీకు అర్థమైందా? మీరు అంతకంతకి అభివృద్ధి చెందుతారు. మీ అభివృద్ధి శిఖరాలకు ఎక్కుతుంది. మీరు ఉన్న స్థితిలోనే కాకుండా ఆశ్చర్యకరమైన ఆశీర్వాదానికి మీరు పత్రికలై ఉంటారు. ఇక్కడ మనకు కీలకం ఏంటంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అప్పుడు అంతకంతకు మీరు అభివృద్ధి పొందాలి. అలాగైతే మనకు ఆ అనుభవ జ్ఞానం కావాలి కదా. కావాలా వద్దా? మాట్లాడరేంటి? కావాలి. అనుభవ జ్ఞానం కావాలి. మహిళా మండలి అధ్యక్షురాలు ఉన్నట్టుంది ఆ అమ్మ, కరెక్ట్గా చెప్పింది. కావాలి అనుభవ జ్ఞానం. మాట్లాడరేంట్రా స్వామి? కావాలా వద్దా? కావాలి. అయితే ఒకటి, ఏ అనుభవ జ్ఞానం కావాలి? దేనిని మనం అనుభవించి జ్ఞానం సంపాదించుకోవాలి? దేని యందు అనుభవం అంటే అనుభవించి, దేనిని అనుభవించి తెలుసుకోవాలి. ఇది ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం. అనుభవ జ్ఞానం కావాలని చెప్పి అన్నిట్లో ఏలెట్టకూడదు. ఏమ్మా బంగారు తల్లే, వీధిని పోయే జగడ ఉంటే దాకా తీసుకొచ్చుకోకూడదు. అంటే అనుభవ జ్ఞానం కావాలి కదా. అర్థమవుతుందా? యవనుడు తప్పక తొట్టిల్లును అని రాసుంటే ఆహా ఇంకేముంది, పర్మిషన్ వచ్చినట్టే కదా. యవనస్తుడు తప్పక తొట్టిల్లుతాడంటే మనం తొట్టిల్లు పోతే బాధ ఏమి లేదు, తప్పేమి లేదు అనుకోకూడదు. అనుభవించవలసినవి కొన్ని ఉన్నాయి, అనుభవించకూడనివి కొన్ని ఉన్నాయి. ఈ అనుభవ జ్ఞానము చేత విశ్లేషించి వివరంగా మనం దృష్టించి ఆ అనుభవించవలసిన వాటిని అనుభవించి, ఆ అనుభవించిన వాటి యందు కలిగే ఆ జ్ఞాన సంపద చేత మనం అభివృద్ధి చెందాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలాగైతే ఒక 2-3 మాటలు మీకు నేను చూపించి వాక్యంలో ముగించేస్తా. ఏంటి మనం అనుభవించవలసింది? మీరు హెబ్రీ పత్రికలో మోషేను గురించి ఒక మాట చదువుతారండి. 11వ అధ్యాయం 25వ వాక్యం చదువుతారు చూడండి. ఏం చిన్నవాడైనప్పుడు కదా, చిన్నవాడైనప్పుడు తెలియలేదు పాపం ఆయనకి. చిన్నవాడుగా ఉన్నప్పుడు అంతా లాంగ్ సైట్, దూరదృష్టి లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ గతంలో అతనికి అంత అర్థమై ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చింది, ఒక వయసు వచ్చింది. ఇప్పుడు వివేచించి ఆలోచించి అతడు కొన్ని పరిశీలనగా తెలుసుకొనవలసిన ఆ వయసు వచ్చింది. ఇప్పుడు ఆయన ఆలోచించాడంట,
తలలపైకి నన్ను చూడండి చెప్తా. ఏం ఆలోచించాడు అనంటే, మన ఫ్యూచర్ ఎలా ఉండాలి, మన లైఫ్ గ్రాఫ్ ఎలా రేజ్ అవ్వాలి, మనం ఎంత స్థితికి ఏ స్థితికి ఎక్కాలి, మనకున్న దాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, అదే కదా మనం ఆలోచించేది. ఏమండి, మన దగ్గర ఉన్న కొంచెం ఆ కొంత ఎలా అభివృద్ధి చేసుకుని, ఎలా డెవలప్ చేసుకుని, ఎలా దానిని విస్తరింప చేసుకోవాలి అనేది ప్రతి మనిషి మనస్సు ఆశిస్తుంది. అంతేకాని ఉన్నది పోగొట్టుకోవడానికి, ఉన్నది జారవిడుచుకోవడానికి, ఉన్నది పోగొట్టుకోవడానికి ఎవరైనా ముందుకెళ్తారండి? లేదు. అయితే మోషేను గురించి ఒక వింతైన ధోరణి ఏంటంటే, అతడు పెద్దవాడైనప్పుడు అతడు చక్కగా విశ్లేషించి రెండింటిని విడగొట్టాడండి. నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు మనం కూడా ఎంతో కాలం నుంచి దేవుని మందిరంకి వస్తుంటాం, వెళుతుంటాం. ఒక్కొక్కరు 10 బైబిల్ మార్చేసి ఉంటారు నాకు తెలిసి కదా. ఇంకొకరు అయితే ఇంకో కొంతమంది 25-30 బైబిల్ మార్చేసి ఉంటారు. ఇంకేమో కిస్మిస్ వస్తే స్టార్ కడతారు, ఈస్టర్ వస్తే సులువు పెడతారు. ఇంకా 20వ తారీఖు అయితే ఇక్కడికి వస్తారు, మరలా ఆదివారం చర్చికి వస్తారు. అబ్బా, మనకి ఇవన్నీ చాలా అలవాటైన కార్యక్రమాలే. కానీ ఎప్పుడైనా ఇలాంటి ధోరణికి వెళ్ళామా, ఇలాంటి స్థితిగతుల మధ్యకు వెళ్ళామా, ఇలాంటి మంచి జ్ఞాన సంపద కలిగినటువంటి అడుగులు వేసామా అనే ప్రశ్నకి ఈ రాత్రి మీ అంతరంగం సాక్ష్యం చెప్పాలి. మోషే పెద్దవాడైనప్పుడంటే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ప్రియులారా చూడండి, ఇక్కడ భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే ఇక్కడ ఆగుదాం. ఈ అల్పకాలము, ఏ అల్పకాలం? అల్పకాల పాపభోగము కాదు. అక్కడ ఒక్క అక్షరం కనుక ఎగిరిపోయిందంటే అసలు ఆ సెంటెన్సే మారిపోద్ది. మీరు అది చదువుకుంటుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. అల్పకాల పాపభోగము కాదు. అదే మరి నేను చెప్పేది కూడా నిద్రలో చెప్తున్నారండి మీరు. అల్పకాల పాపభోగము కాదు, అల్పకాలము. అదే అల్పకాలం. ఏ అల్పకాలం అయ్యా ఇది? మనిషి జీవితం యొక్క ఆయుష్యం చాలా అల్పకాలం. వింటున్నారా? ఎంతకాలం బ్రతుకుతాం? ఎన్నాళ్ళు ఉంటాం? ఎన్నాళ్ళు ఈ లోకాన్ని చూస్తాం? ఎన్నాళ్ళు ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవిస్తాం? ఎన్నాళ్ళు ఈ లోకంలో ఈరోజు ఉన్న స్థితిని చూడగలుగుతాం? ఎవడి చేతుల్లో లేనే లేదు. ఇంత కొంత అంత అని ఎవడు నిర్ధారించలేని అమాయకపు కాలం. ఇంకా చెప్పాలంటే ఎరుగని కాలం. ఈ బ్రతిక ఈ కొంచెం అల్పకాలం ఏమనుభవించాలి నేను? ఇదే ఇప్పుడు మనకు కావాల్సింది. ఏమనుభవించాలి? నాకు ఏ అనుభవ జ్ఞానం కావాలి? ఏ అనుభవ జ్ఞానము చేత నేను అభివృద్ధి పదములోనికి వెళ్ళాలి? ఏ అనుభవ జ్ఞానము చేత శ్రేష్టమైన వాటిని వివేచించగలిగిన వాడును కావాలి అనే ఆలోచన, అనే విశ్లేషణ కనుక ఈ రాత్రి మనకు కలిగితే మన బ్రతుకు ఫలించినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎవరో చెప్పిందంటగా, మీకు తెలుసుగా, మళ్ళీ నేను కొత్తగా చెప్పాలేంటి? ఏంటో మా సుట్టకంపు కొడుతుంది నీ దగ్గర అంటే అనిందంట. సుట్ట తాగుతుంటే సుట్టకంపు కొట్టకేం కొడుతుంది మరి అనిందంట. ఓయ్ తల్లి, నువ్వు సుట్ట కూడా తాగుతావా? మరేంటే 38 సంవత్సరాల నుంచి చుట్ట తాగుతా, సుడిగాల్లోనైనా చుట్ట వెలిగిస్తా నేను అనిందంట. ఆ మహాతల్లి చూడండి, సుడిగాలిలోనైనా నా దీపం మారిపోదని యేసన్న గారు పాడితే, సుడిగాలిలోనైనా నా సుట్టారిపోదని అంటున్న ఆయమ్మ. మరి ఏమంటారు చెప్పండి? మానే అంటే అవనిందంట. ఎటు మానేసేది? నిన్న మొన్న అలవాటు ఏంది కాదు.
38 సంవత్సరాలు సొట్ట సర్వీసు. ఏ సర్వీసు? మరి మీ సర్వీసు ఏమో, ఎవరికి ఉండాల్సిన సర్వీసులు వాళ్ళకు ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్న సర్వీసులు అనుభవాలు. సర్వీస్ అంటే అనుభవాలు. మరి మోషే చెప్పే అనుభవాలు ఏంటి? మోషేకున్న అనుభవాలు ఏంటి? మోషే అనుభవించిన ఆ అనుభవ జ్ఞానం ఏంటి? ఆయన దగ్గర ఉన్న అనుభవ జ్ఞానం ఏంటి? లేఖనాలు మనం చదివితే 2 చాలా చక్కగా విడదీస్తాడండి. ఒకటి ఆయన అంటాడు, ఈ అల్పకాలం, ఈ పాపభోగం ఏంటంటది? మామూలు భోగం కాదు, పాపభోగం. ఇది నేను అనుభవించకూడనిది కదా. ఈ అనుభవ జ్ఞానం నాకు అవసరం లేదు కదా. ఈ అనుభవం నన్ను ఎలాంటి క్షేమస్థితికి తీసుకుని వెళ్ళేది కాదు కదా. ఈ పాప భోగం భోగం భోగం. బైబిల్లో ఒక మహానుభావుడు, గొప్ప చరిత్రకారుడు కనిపిస్తాడు. ఆయన అనుభవించని భోగం అంటూ లేదండి. ఒక్కసారి మీకు అర్థమేంటి చెప్పండి, ఎవరు చూద్దాం. అరే మీ కళ్ళ ముందే మెదులుతున్నట్టున్నాడు రా స్వామి. కొంపదీసి మీ మేనమం ఏంటి? నేను ఎంత ఇండైరెక్ట్గా చెప్పినా కూడా మీరు టక్కని చెప్పేస్తారంటే ఏంటి? మరి మెలకుగా ఉన్నారో? సరే సరే సరే, మీరు అంత చురుకుగా ఫాలో అవుతుంటే సంతోషమే. ఏం అనుభవించాలో అన్నీ అనుభవించేస్తాడండి. అనుభవించిన వాడు ఆఖరిలో చెప్పిన మాట ఏంటో చెప్పనా? అబ్బా 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 అబ్బా. మరి అన్ని అనుభవించాడు కదా, అంత భోగం అనుభవించాడు కదా. ఆ అనుభవించిన ఆయన అనుభవ జ్ఞానం చేత కూర్చుకుంది, పేర్చుకుంది, దాచుకుంది, ఉంచుకుంది. మనకు ప్రత్యక్షపరిచింది ఏంటో చెప్పండి చూద్దాం. నిల్ ఏమీ లేదు. ఏమయ్యా, నువ్వు ఇంత చదువులు చదివావు కదా, ఇంత ఎత్తుకు ఎదిగావు కదా, ఇన్ని అనుభవించావు కదా, ఆ అనుభవ జ్ఞానం చేత 4 మాటలు చెప్పబోయా అని అడిగితే ఆయన చెప్పేది ఏంటంటే అన్ని వ్యర్థమే. ఒక ఆమె ఇట్లాగే ఆరాధనకు వచ్చిందంట. చెప్పనా ఆపనా? ఆరాధనకి వాళ్ళ భర్త ఒప్పుకోడంట. గొడవ వేసుకొని వస్తుంది. ఆదివారం గొడవే. అక్కడ అరుపులు, ఇక్కడ ఆరాధన. అక్కడ గొడవ, ఇక్కడికి వచ్చి ప్రార్థన. సరే, ఆదివారం అలవాటే. ఒకరోజు ఆమె ఆరాధన ముగించుకుని ఇంటికి వెళ్ళిందంట. భర్తకు భోజనం పెట్టిందంట. మరి ఆయనకేమనిపించిందో, భోజనం చేస్తూ అన్నాడట, సరే కానీ నేను వద్దన్నే కొద్ది వెళ్తుంటాను చర్చికి, ఈరోజు మీ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడు చెప్పు అన్నాడంట. ఎప్పుడు అడగడు, అన్ఎక్స్పెక్టెడ్గా అడిగాడు. ఆమె గుండె జల్లుమనింది. ఆమెనిందంట, అంత మట్టే. మీ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడు చెప్పంటే మట్టి అంటావంటే, నేను చెప్పేది అదే. మరి తిను, అన్నం తింటాలే. ఏం వాక్యం చెప్పాడు చెప్పు. అంత మట్టే. ఏంటి మనిషి అంతా బట్టి అంత అనుకుంటున్నంతలో కలిసి వచ్చే కాలం వస్తే ఇట్లాగే ఉంటుంది. అనుకుంటున్నంతలో ఆ పక్కన సువార్త వచ్చిందంట. ఆమె ఈ ఇద్దరు కలిసి వెళ్తుంటారు చర్చికి. ఈయన ఆమెను అడిగాడట, ఏమా సువార్తక? ఓ వద్దనుకొని వెళ్తుంటారు మీరిద్దరు. ఏ వాక్యం చెప్పాడు మీ పాస్టర్ గారు అంటే, ఈవిడేంటే అంతా మట్టి అంటుందంటే అంటే ఆమె చెప్పిందట, నిజమేనయ్యా, నీ భార్య వస్తుంది కానీ ఆ గుంజక అనుకొని కాళ్ళు జాపుకొని నిద్రపోద్ది. ఆ గుంజక అనుకొని నోరు తెలుసుకుని నిద్రపోయేసరికి ఆ తాటేకుల మీద మట్టి అంతా నోట్లో పడా. ఆమె నన్న తర్వాత లేచి వచ్చా, మట్టి కాక ఇంకేముంటుంది అనిందంట. నీకు అర్థమైందా? ఆమె 3 గంటలు వాక్యం విని ఆమె ఇచ్చే రిజల్ట్ ఏంటి అమ్మా? అది మరి సొలొమోను అన్ని అనుభవించి ఆయన ఇచ్చిన రిజల్ట్ ఏంటి మరి? అది మనోళ్ళు కొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో మునిగి తేలిన వాళ్ళు. 2-3 గంటలు గొంతు చించుకొని గుండెలు లవిసేటట్టు చెప్తాం మేము. అయ్యేం ముట్టుకోరు, అయ్యేం పట్టుకోరు. ఎక్కడన్నా ఒక ఉదాహరణ చెప్పుకుంటాం కదా, అవి తీసుకుంటారు వాళ్ళు. అవి తీసుకొని వాక్యం అంతా వదిలిపెట్టేస్తారు, చెప్పిన బోధంతా వదిలిపెట్టేస్తారు.
చెప్పిన నీతి అంతా వదిలేస్తారు. అర్థమవుతుందా? దైవ సేవకులు గుండెలో ఉన్న భారమంతా పక్కన పెట్టి వాక్యం అర్థం అవ్వడానికి క్లారిఫికేషన్ కొరకు, క్లారిటీ కొరకు ఎక్కడన్నా ఒక ఉదాహరణలో ఎగ్జాంపుల్స్ చెప్పుంటాం కదా, అవి పట్టుకొని అవి తీసుకొని రేపు పొద్దున యూట్యూబ్లో అవే ఉంటాయి. 78వ సంవత్సరంలో యేసన్న గారు ఏమన్నాడంటే, అది గుడారాల పండుగ నిమిత్తం, గుడారాల పండుగ కొరకై రమేష్ అన్న మాటల్లో, ఎందుకంటే మీకు ఉపలాట ఏముందో తీ చూడాలి కదా. నేను అనేది ఏంటంటే, ఈరోజు ఏమనుభవించి ఏ అనుభవ జ్ఞానం చేత శ్రేష్టమైన వాటి యందు దృష్టి నిలిపి అభివృద్ధి పదవుల్లోనికి రావాలని కోరుకుంటున్నాం. ఆలోచించాలి. ఏమనుభవించాలని పరిశుద్ధుడైన లేకపోతే నాయకుడైన మోషే తన అనుభవ జ్ఞానాన్ని, తన అనుభవపూర్వకమైన మాటలతో ఆయన ప్రకటించాడు అని అంటే, ఈ అల్పకాలం, ఈ కొద్ది కాలం, మనిషి ఎంతో కాలం, ఎన్నో వందల సంవత్సరాలు బ్రతకండి. అప్పుడప్పుడు మన పితరులు పెద్దోళ్ళు వాళ్ళు ఏదో పాపం 300 సంవత్సరాలు 700 సంవత్సరాలు బతికారంట పాపం. మనం ఇప్పుడు ఎవరికన్నా అన్ని సంవత్సరాలు బ్రతకమన్నా వాళ్ళు వద్దు అంటున్నారు. వద్దులే బాబా, అన్ని సంవత్సరాలు మనం బతకలేములే, బ్రతికినా మనం ఉండలేములే, ఉన్నా మనం చూడలేములే, ఈ బతికిన బతుకు చాలులే, దేవుడు పిలిచేసుకుంటే సరిపోతుందిలే అనుకుంటున్నారు. కానీ వాళ్ళు బతికిన అన్ని సంవత్సరాలు బ్రతకాలని ఆశించడం కూడా ఆశించట్లే. ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు చూడండి, మీరు తప్పిదారిన ఇంకా మీరు పరీక్షించి చూడండి, వాళ్ళు ఫోన్ చేయగానే అరే 100 సంవత్సరాలు అలా నీకు అనండి, వద్దులే బాబు అంటారు. ఎందుకంటే ఇప్పటికే షుగర్ రేజ్ అయిపోయి బీపీ డౌన్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ 100 సంవత్సరాలు అంటే ఈ బండి ఎట్లా ఆగుతాం? సరే, వాళ్ళు పాపం అన్ని సంవత్సరాలను బ్రతికారు, మనకు అన్ని సంవత్సరాలు కూడా లేవు. ఏనాడు ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లే. ఏ క్షణం ఎలాగా బ్రతుకు నావ సాగుతుందో, బ్రతుకు బాట కనబడుతుందో, ఎవడు ఎలాగా లోకాన్ని విడవలసి వస్తుందో ఏమర్థం కాని అయోమయంలో బ్రతుకు ఈరోజు నిలిచిపోయింది. నా ప్రియమైన సహోదరులారా, అందుకే పాప భోగాన్ని అనుభవించకూడదు, ఆ పాప భోగాన్ని అపేక్షించకూడదు. ఈ పాప భోగాన్ని అనుభవించిన వ్యక్తుల అనుభవాల్లో చూస్తే వాళ్ళ బ్రతుకుల్లో ఆరిపోయిన దీపంలాగా లోకాన్ని విడవలసి వచ్చిందే కానీ వెలిగిన దీపం వలె ప్రకాశిస్తూ అభివృద్ధి చెందుతూ ఇంకా శ్రేష్టమైన వాటి మీద మనసు నిలిపి ఈ శ్రేష్టమైన వాటిని అనుభవించిన సాక్ష్యపు అనుభవాలు కనిపించలేదు. ధనవంతుడు చనిపోయాడు, పేదవాడైన లాజరు చనిపోయాడు. ఈ లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడట. ఈ ధనవంతుడికి ఎక్కింది కిక్కు. నేనేంటి ఎక్కడ ఉండడం ఏంటి, ఆడేంటి అక్కడ ఉండడం ఏంటి? ఈడు చూడు దుర్మార్గుడు, ఈడు బతుకున్న రోజుల్లో కక్ష తీర్చుకుంది కూడా కాకుండా వీడికి ఇంకా బోలా. నేనేంటి ఇక్కడ ఉండడం ఏంటి, ఆడేంటి ఆడ ఉండడం ఏంటి? అబ్రహాం గారు, హలో, కొంచెం లాజర్ని పంపించా, చిటికి వెళ్తే కొంచెం ఒక డ్రాప్ వాటర్ ఏమన్నా, మినరల్ వాటర్ కాకపోయినా జనరల్ వాటర్ అయింది పర్లే, ఇక్కడ మినరల్ వాటర్ లేవు కదా, రావు కదా, పోనీ జనరల్ వాటర్ అంటే ఒక డ్రాపు. కుదరదులే బాబు అనుంటే బాగుండే మాట. అక్కడ ఏమన్నాడు తెలుసా? నువ్వు బ్రతికిన దినములలో నీకిష్టమైనట్లు ఏమనుభవించాడంట? అందరు చెప్పండి, ఏమనుభవించాడట? సుఖం. సుఖం. ఓ, ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత, ఏనాడు అంటే ఆనాడు నువ్వు సుఖాన్ని అనుభవించావు కదా. నువ్వు అనుభవించవలసిందేంటి, అనుభవించకూడనిది ఏంటో ఎరుగక నువ్వు బ్రతికిన దినములలో ఆ సుఖాన్ని కోరుకొని సుఖం వైపు ప్రయాణం చేసి ఆ భోగాన్ని అనుభవించిన నీకు ఈ రోజున విశ్రాంతి, ప్రశాంతత ఎలా కలుగుతుందయ్యా? అనుభవించవలసిన దాన్ని అనుభవించకుండా అనుభవించకూడని దాన్ని అనుభవించి నీకు ప్రతిఫలం ఎలా కలుగుతుంది? అందుకే మోషే అన్నాడు, అల్పకాలం ఈ పాప భోగాన్ని అనుభవించుట కంటే ఇప్పుడు మనం కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్దాం.
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. అందరు చెప్పండి, ఏమనుభవించాలట? అందరు చెప్పాలి, ఏమనుభవించాలట? శ్రమ. ఏంటది? శ్రమ. ఇప్పుడు నేను మీతో చెప్పే కొన్ని మాటలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయండి. ఎందుకంటే ఈ శ్రమ అనుభవించడం అనేది అందరు కోరుకునేది కాదు, అందరూ ఆశించేది కాదు, అందరూ అపేక్షించేది కాదు, అందరూ సమ్మతించేది కాదు. శ్రమ అనేది ఒక కఠోరమైన స్థితి, శ్రమ అనేది ఒక క్లిష్టమైన పరిస్థితి. కానీ దైవజనుడైన మోషే ఈ శ్రమని అనుభవించాలి. మనం శ్రమ వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకోండి, అందరు నన్ను చూసి నాకు సమాధానం చెప్పండి. కష్టం రాగానే, శ్రమ రాగానే, కన్నీళ్ళు కలగానే వెంటనే మనం ఏం చేస్తాం? నీళ్ళ సీసా ముందు పెట్టుకుని, బైబిల్ పుస్తకం ముందు పెట్టుకొని ఇక స్టార్ట్ చేస్తాం పాట. ఎవరున్నారు ఈ లోకం, నిన్నటిదా గుర్తురాలా, ఇప్పుడే గుర్తొచ్చింది, అంతే కదండి. ఇక సారోఫుల్ సాంగ్స్ అన్నీ ఎక్కడున్నాయో పాటల పుస్తకంలో ఎత్తుకు పెట్టుకొని ఓ పాడేసుకుని ఆఖరిలో ఇక మోకాడేసేసుకొని ఇక మనం ప్రార్థన చేసేది, నాయనా ప్రభువా యేసయ్యా ఇప్పుడే ఈ క్షణమే, రైట్ నౌ. ఏంటమ్మా ఏంటి మాట్లాడరేంటి? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ గరాబరా షరాబరా తురాబరా కత్తి కర్ర బర్ష. ఏంటమ్మా అయ్యే, అబ్బబ్బబ్బా, మనకి ఎంత రోషం అంటే ఈ ప్రయత్నాలన్నీ దేని కొరకంటే ఆ శ్రమల్ని వెళ్ళగొట్టాలనే కదా. అంతేగాని సమ్మతించి, ఆహ్వానించి, ప్రేమించి, సన్మానించి పక్కన కూర్చుండి పెట్టుకొని కొంతకాలం ఉండమ్మా, ఎక్కడికి వెళ్తావు ఎవరైనా అంటారండి. చాలా చేదైన అనుభవం మనకు. శ్రమ అనేది మనకు గిట్టదు. మన సుఖమే కానీ, సంతోషమే కానీ, ఆనందమే కానీ, ఆహ్లాదకరమైన వాటిని అపేక్షించినంతగా శ్రమలను మనం ఆహ్వానించలేము. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఆ శ్రమని మనం మీరు తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చక్కటి మాట ఉంటుంది చూడండి. అక్కడ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. అబ్బా, ఈ మాట వినండి, తల పైకి చూడండి. ఇక్కడ దైవజనుడు పౌలు పెద్దవాడు, తన నిజ కుమారుడైన తిమోతికి ఆయన పత్రిక రాస్తూ, నా కుమారుడా తిమోతి, నేను ఎంతో అనుభవం కలిగిన వాడిని, గొప్ప పరిచయం చేస్తూ వచ్చాను, అనుభవ జ్ఞానం చేత నేను నీతో చెప్తున్నాను, నీవు మంచి సైనికుని వలె పోరాడి, రోషము కలిగిన సైనికుల వలె ఈ పరిచర్యలో ముందుకు వెళుతూ నాతో కూడా సౌఖ్యంగాను, సుఖంగాను, ఆనందంగా బ్రతకాలని నేను మనసారా కోరుకుంటున్నాను నాయన అని అనట్లేదండి. ఏ తండ్రి అయినా ఏ బిడ్డని ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా కోరుకుంటాడు? ఒక తండ్రి బిడ్డని అలా చేత్తో ఎత్తుకుని పైకి ఎత్తుకుంటాడు. ఎందుకంటే నా బిడ్డ నాకంటూ ఎత్తులో ఉండాలని ఆశిస్తాడు. ప్రతి తండ్రి గుండెల్లో తమ బిడ్డ మీద అవధులు లేనన్ని ఆశలుంటాయి. ప్రతి తండ్రి తమ బిడ్డని తనకంటే గొప్పవానిగా చూడాలనుకుంటాడు. కానీ ఇక్కడ ఒక ఆత్మీయ తండ్రి ఒక ఆత్మీయ కుమారునికి చెప్తున్న మాట ఏంటంటే, నీవు మంచి సైనికుని వలె పోరాడి నాతో కూడా నేను ఎలాగైతే ఈ శ్రమలను అనుభవిస్తున్నానో, వింటున్నారండి? ఈ శ్రమలో నేనైనా ఎందుకు అనుభవిస్తున్నాను? ఈ శ్రమలను నేను అనుభవించుతున్నాను, కానీ నేను నమ్మిన దేవుడిని నేను ఎరుగుతున్నా. నాకు తెలుసు, ఆయనను నమ్మి ఆయనతో అడుగులు వేస్తూ ఆయనతో ఆయన శ్రమలలో పాలు బాగొస్తున్న వానికి ఆయన ఇచ్చే బహుమానం ఏంటో నాకు తెలుసు. కనుక నేను శ్రమ పడుతూ నిన్ను ఆహ్వానిస్తున్నాను. నాతో కూడా, అందరు చెప్పాలి ఈ మాట, నాతో కూడా, నేను చెప్పింది చెప్పనట్లే, ఆ తర్వాత వాక్యం చెప్పమంటున్నా.
మనం ఏమైనా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నామా 2 1 2 2 2 4 అని చెప్పడానికి? నాతో కూడా ఏమనుభవించాలంటండి? అందరు చెప్పండి, ఏమనుభవించాలండి? శ్రమ. మీరు అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 23వ వాక్యం కూడా చదువుతారు. బంధకములను శ్రమలను ఇదేంటండి బాబు? ఘనతలు, సన్మానాలు, పొగడ్తలు, డిగ్రీలు, ఇవి కదా మనకు అవసరం. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఘనతలు, సన్మానాలు, పొగడ్తలు. మనల్ని చూసిన వాళ్ళు మనల్ని మెచ్చుకొని హత్తుకొని మనకు ఉన్నత స్థానాలు ఇచ్చి ఉన్నత శిఖరాలు ఎక్కించి మనల్ని ఘనంగా చూడాలి అని కదా మనం ఆశించి మనం ప్రార్థించేది. అంత గొప్ప పరిచయం చేసిన దైవజనుడు చెప్తున్నాడు ఈ మాట. బంధకాలు, కథలనివ్వని బంధకాలు. ఎక్కడికి వెళ్ళినా అన్ని ఆటంకాలు, బంధకాలు. ఎటు వెళ్ళాలన్న అర్థం కాని అయోమయమైన పరిస్థితుల్లో కాళ్ళను బంధించినట్లు, చేతులను బంధించినట్లు, నోటిని బంధించినట్లు ఆ బంధకాలు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్ముడు ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం చూస్తున్నాడని. ఇక్కడ ఎందుకో మనసు కాస్త వేదనకు గురవుతుందండి. ఎందుకంటే మనం అన్నింటిలో ఓడిపోతున్నప్పుడు, అన్ని మనకు ఎదురు దెబ్బ తగులుతున్నప్పుడు, ఏది ప్రారంభించిన ఓటమి మనల్ని పలకరిస్తున్నప్పుడు, ఏది చేయాలనుకున్నా ఆ శ్రమే, కష్టమే, కన్నీళ్ళే, వేదనే, బాధలే మన ఎదుట మనల్ని పలకరిస్తున్నప్పుడు దేవుని మీద మనకున్న విశ్వాసం కూడా సన్నగిలిపోతుంటుంది. ఏంటిది? ఏది పట్టుకున్నా నాకు అన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి కానీ అనుకూలంగా ఉండట్లేదని యాకోబు చెప్పాడే, అదే మాట మన గుండెల్లో కూడా ప్రతిధ్వనిస్తుంటుంది. అరే నేను ప్రార్థన చేసి ప్రారంభించానే, ఉపవాసం ఉండి నేను ప్రారంభించానే, అరే నేను దేవుని పేరట వెళ్ళానే, దేవుని మీద ఆనుకొని ఆయన మీద ఆశలు పెట్టుకొని ఆయనే నా ఆశీర్వాదానికి నిలయమని నేను గంపుడు ఆశతో ఈ పని ప్రారంభించానే. ఏంటి బంధకాలు? ఏంటి ఈ బంధకాలు, ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ కష్టాలు ఈయన అనుభవిస్తూ ఇంకొక ఆయన ఆహ్వానిస్తున్నాడు మళ్ళను. అయ్యా నేనెటు పడుతున్నాను, నువ్వు కూడా రాయ్యా, నేను పడింది చాలట్లే, ఇక నువ్వు ప్రశాంతంగా నిమ్మలంగా నెమ్మదిగా నువ్వు ఉండడం ఏంటి? దాయా. మీకు అర్థమైందని చెప్పామాట. మరి ఎందుకు ఇలాగా ఈయన అనుభవిస్తూ ఆయన ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? ఇందులో ఏ తీపి జ్ఞాపకాలుంటే ఈ తీపి జ్ఞాపకాలకు ఆయన ఆహ్వానిస్తున్నాడు. మరి మనం ఆలోచించాలి కదండి. ఆలోచించాలా లేదా? నేను ఒక పెళ్ళికి వెళ్ళా, మీకు అర్థమవుతుంది చెప్తే. సరే నన్ను వాక్యం చెప్పమన్నారు. మరి వాక్యమే కదా చెప్తాను. పెళ్ళిళ్ళలో మంత్రాలు చదువుతానా? నాకు వచ్చా? సరే వాక్యం చెప్పమంటే వాళ్ళు కార్యక్రమం నడిపిస్తున్నా కూర్చొని ఉన్నాను. ఆయన వచ్చి అన్నాడు, ఏమంటే పెద్ద ఆయన ఒక ఆయన 4 మాటలు గ్రీటింగ్స్ చెప్తాడు, ఆ తర్వాత మీరు వాక్యం చెప్పండి అన్నాడు. అట్లాగే బాబా అన్నారు. సరే ఒక పెద్ద ఆయన వచ్చి, పెద్ద ఆయన చెప్తున్నాడు, వివాహం అంటే మాటలు కాదు. సంసారం అనేది సాగరం లాంటిది. సాగరాన్న ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేము. వాడు మొదలే అరకేజీ ఆదం దాగిన వాళ్ళ కూర్చొని ఉన్నాడు ఆ పెళ్లి కొడుకు. వాడు ఈ మాట తినేసరికి అసలే గుంగిపోయాడు. అయిపోయింది మన జీవితం. మరలా ఈయన చెప్పి పెద్ద ఆయన చెప్పాడు, అబ్బాయ్
వింటున్నావా? సాగరానన్నా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేవు. మరి దిగావు, మరి నువ్వు నీ ఇష్టం అన్నాడు. వాడికి లోకమంతా పచ్చ కనబడినట్టుంది పెళ్ళికొడుక్కి. నాకు అప్పుడే మనసు చివకబంది. ఏంటినా మరే ఒక మాట అడుగుతాను, చెప్పండి, మీరు చెప్పండి. సాగరానన్నా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేవు అని నీకు తెలుసు కదా. నువ్వు ఈదలేని సాగరంలోకి మళ్ళీ వాళ్ళు లాగడం ఎందుకు? నేను చెప్పింది మీకు అర్థమైందా? సాగరాన్నన్నా ఈదొచ్చు, సంసారాన్ని ఈదలేని అన్నప్పుడు నాయన రే అబ్బా, నేను తెలుసో తెలియకు దిగా ఈ సాగరంలోకి, ఈదలేక కాళ్ళు చేతులు పట్టేసాయి, అయిపోయింది, నాయన నువ్వు దిగద్దయ్యా అని చెప్పాలనా లేదా? చెప్పండి, చెప్పాలా లేదా? మరి నీవు ఈదలేని సాగరంలో కానీ లాగడం ఎందుకు? వయసు వచ్చిందంటే తల్లిదండ్రులకి ఇదే తపన. ఒక ఇంటోళ్ళు చెయ్యాలో, ఒక ఇంటోళ్ళు చెయ్యాలో, ఒక ఇంట్లో ఉన్నాడుగా వాడు, మళ్ళీ ఇంకొక వాడు గుట్టుగా అంత అన్నం దీని పాపం శుభ్రంగా పడుకుని నిద్రపోతున్నాడు కదా. మళ్ళీ ఇంకొక ఇంటోళ్ళు చేయాలి, ఇంకొక ఇంటోళ్ళు చేయాలి, ఇంకొక ఇంటోళ్ళు, ఎట్లా కేలకు వాడిని ఒక ఇంటోళ్ళు చేసి. నేను అడిగేది ఒకటే, ఇది చేటు అన్నప్పుడు మళ్ళీ వాడిని ఎందుకు ఆహ్వానించావు అంటే, అంతరంగంలో తెలియకనే వాళ్ళకి ఉన్నదేంటి, పైకి ఒకవేళ అట్లా అన్నా చేదేమి కాదు. మనం ఈదలేని దానిని, మనకు చేతగాని దాన్ని మన భుజస్కంధాల మీద పెట్టి దేవుడు మనల్ని హింసించేవాడు కాదండి. కుటుంబపు వ్యవస్థ అనేది ఎంత బ్యూటిఫుల్, ఎంత రమ్యమైనదో. అది దేవుని చేత స్థాపించబడింది, అది దేవుని చేత కలుగు చేయబడింది, అది దేవుని మనస్సులోని ఆలోచన క్రియారూపకం. అది నేను అప్పుడే చెప్పాను ఆయనతో. ఆయన గ్రీటింగ్ చెప్పిన తర్వాత నేను వాక్యం అన్నారు కదా, అప్పుడు నేనేం చెప్పానంటే, మా పెద్దయ్య సాగరాన్న ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేడు అన్నాడు. ఎందుకంటే మా పెద్దయ్యకి ఈత రాదు. మరి అంతే కదా, ఈత రాకే కదా ఈదలేరు అంటున్నాడు. ఈ సంసారం అనే సాగరాన్ని ఈదాలనుకున్న వాళ్ళందరికీ ఈత కావాలంటే ఈత నేర్పించే గ్రంథం ఒక గ్రంథం ఉంది, అంతే కదండి. ఈ గ్రంథం నీకు ఈత నేర్పిస్తుంది, ఎలాంటి సాగరాన్నైనా ఈదే శక్తిని. ఇది మత గ్రంథం కాదు, నీకు ఈత నేర్పించే గ్రంథం. కుటుంబపు వ్యవస్థను ఎలాగ నడిపించుకోవాలి, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, తల్లిదండ్రులను ఎలా సన్మానించాలి, ఎలాగా శ్రేష్టమైన వాటి యందు మనస్సు నిలపాలి, ఒక యవనస్తుడు ఎలాగా బ్రతకాలి, ఒక మధ్య వయస్సుడు ఎలా ఉండాలి, ఒక వృద్ధాప్యంలో ఉన్న వారు ఎలాగా నిలిచి ముందుకు సాగాలని, ఎవరికి ఏది కావాలనో వివరించగలిగిన పవిత్రమైన పరిశుద్ధ గ్రంథం ఒకే ఒకటి, అదే బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు నేను మీతో ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈయన శ్రమలు అనుభవిస్తున్నాడు, ఈయన బంధకాల్లో ఉన్నాడు, ఈయనకి ఎటు పోయినా ఇరుకుల్లో ఉన్నాడంట. ఈయన ఇంకొక ఆయన ఆహ్వానిస్తున్నాడు, నా కుమారుడా తిమోతి, నేను సుఖపడట్లే, నేను భోగం అనుభవించట్లే, నేను కడుపులో చల్ల కదలకుండా, కంటికి నిద్ర తగ్గకుండా, నోటికి తిండి తగ్గకుండా, కాలు కింద పెట్టకుండా కారులో తిరగట్లే, నేను బంధకాలలో ఉన్నా, నేను శ్రమలలో ఉన్నా, నేను ప్రతిదినము నా శరీరాన్ని నలగొట్టుకుంటూ శోధింపబడుతూ ఈ పరిచర్యని నేను చేస్తున్నాను కదా. అలాగే నీవు కూడా ఈ శ్రమను చెప్పండి, ఈ శ్రమను అనుభవించు. ఈ శ్రమానుభవం, ఈ అనుభవ జ్ఞానం, సకల విధములైన ఈ అనుభవ జ్ఞానం నీకేం చేస్తుంది? శ్రేష్టమైన వాటి మీద దృష్టి నిలిపి నీవు అంతకంతకు అభివృద్ధిలోనికి వెళ్ళేటట్లు దోహదపడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగాను, హల్లెలూయా, హల్లెలూయా.
ఏమండి మరి ఆ శ్రమలలో, ఆ శోధనలలో వెళితే నిలిస్తే అక్కడ నా పరిస్థితి ఏ కంగారు పడాల్సిన అవసరం. మీరు చాలాసార్లు చదువుతుంటారు కీర్తనలు 91 15వ వాక్యంలో ఏముంది? నేను అతనికి ఉత్తరం ఇస్తాను. నోట్ ఇట్ ఆ మాట మనకు కావాల్సింది. ఆయన శ్రమల్లోకి నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను ఒంటరిని చేయడానికి కాదు. శ్రమలలోనికి నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను అణగదొక్కడానికే కాదు. శ్రమల పుష్పాన్ని నీ ఎదుట పెట్టి పరిమళింప చేస్తున్నాడు. ఎందుకు? నిన్ను ఏదో ఎక్కడో నాశనం చేయాలని కాదు. నీవు ఆ శ్రమను గనక ఆయుధంగా తీసుకుంటే ఈ అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే శ్రమ అనుభవించడం మేలని నీవు గనక నిర్ణయించుకొని ముందుకు రాగలిగితే ఆ శ్రమలో ఆయన నీకు తోడై ఉంటాడంట. గట్టిగా కొట్టు హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎక్కడ ఆయన మనకు తోడుగా ఉంటాడు? సుఖభోగంలోనా, సంతోషంలోనా? ఎక్కడ ఆయన సముఖం, ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత నీకు కలుగుతుంది? శ్రమ కలిగిన నాడు. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకున్నాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి నడిచితిని, ఇప్పుడు నేను ఆయన ఆజ్ఞల మార్గంలో నడిపించబడుచున్నాను. శ్రమ కలిగి ఉండుటయే నాకు మేల కీడా. ఎందుకని? శుభ్రంగా కాళ్ళు చాపు నిద్రపోకుండా కష్టాల్లో నష్టాల్లో ఊబిలో కూరుకొని కళ్ళు పూసుకొని మోకాళ్ళు వేసి ఎందుకు అది కోరుకుంటున్నారు మీరు అంటే ఈ శ్రమానుభవం ఈరోజు నా గుండెకు వేదనగా ఉండొచ్చు, నా కన్నీళ్ళకి కష్టంగా ఉండొచ్చు, ఒకవేళ నా మోకాళ్ళకి పని పెట్టవచ్చు. గాయపడిన గుండెతో ఈ రోజున అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ ఏ దిక్కు దశలేని పరిస్థితుల్లో ఇంటి మీద ఒంటిగా ఉన్న పుచ్చుకోవాలి ఈ రోజు నేను కనబడవచ్చు. కానీ ఈ శ్రమ వలన నాకు కలిగే బహుమానం, నాకు కలిగే ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా? అంతకంతకు అభివృద్ధి, అందరి కృపలో నేను లోకానికి కనబడగలిగిన ఉన్నత స్థితి, ఆయన మనకు తోడై ఉన్న శ్రమ. ఈ శ్రమకి నేను పెట్టిన పేరేంటంటే ఆయన నాకు తోడై ఉన్న శ్రమ. ఏ శ్రమ? నన్ను నాశనం చేసే శ్రమ కాదు, నన్ను అణగదొక్కే శ్రమ కాదు, నన్ను అవమానాలు పాలు చేసి నడివీధులు నగ్గుబాట్లు చేసి నన్ను కించపరిచి అవమానపరిచి నా బ్రతుకుని కుక్క చెప్పున ఇస్తరులాగా చేసే శ్రమ కాదు ఇది. నా దేవుడు నాకు తోడయ్యున్న శ్రమ. ఈ శ్రమకు కూడా ఒక ఘనత ఉందండి, మీకు అర్థమవుతుందా? ఈ శ్రమకు కూడా ఒక విలువ ఉందండి. విలువ లేని శ్రమ కాదు ఇది. ఆయన నాకు తోడై ఉన్న ఈ శ్రమ నేను అనుభవించాలి. దీనిని నేను వదులుకోకూడదు, ఇది నేను పోగొట్టుకోకూడదు. దీని కొరకు నేను ఎంతైనా దిగి ఈ శ్రమని నేను అపేక్షించి ఈ శ్రమలో కలిగే అనుభవ జ్ఞానాన్ని నేను పొందుకోవాలి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మీకు ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను. అదేంటంటే కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం అండి. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు, వినండి, క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగో విస్తరించుచున్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు అంటే ఈ శ్రమ ఏ శ్రమ? అదే మరి లైన్లో ఉన్నారు, వెరీ గుడ్, మంచిదే. అదేమో క్రీస్తు తోడయున్న శ్రమ, ఇదేమో ఆదరణ కలిగే శ్రమ. హల్లెలూయా. ఏ శ్రమ అండి? గట్టిగా చెప్పండి, ఏ శ్రమ అండి? ఆదరణ కలిగే శ్రమ. ఈ శ్రమలో ఆదరణ లేకపోదు, ఈ శ్రమలో ఆదరణ కరువు కాదు,
ఈ శ్రమలో ఆదరించే వాళ్ళు లేకపోరు. నువ్వు ఎంత నలగొట్టబడుతున్నా, నువ్వెంత పిండబడుతున్నా, నువ్వెంత నిషేధించబడుతున్నా, ఎంత ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకవలే కన్నీటిమయమైన ఎంత అగాధంలోనికి నువ్వు దిగిపోతున్నా, నీవు ఎక్కడ నిలిచినా అక్కడ నీకు కావలసిన సమృద్ధి అయిన ఆదరణ నీకు తోడుగా ఉంటుంది, ఆదరణ నీకు కలిగి ఉంటుందంటే. ఆదరణ లేని శ్రమ కాదు. ఈరోజు మేము పెట్టబడుతూ శ్రమపరచబడుతూ ఈరోజు ఇంత ఆనందంగా ఎందుకున్నామంటే, ఇంత ఆనందంగా ఎందుకు గంతులేస్తున్నామంటే, ఇంత ఆనందంగా ప్రభు సువార్తని ప్రకటించగలుగుతున్నామంటే, మేము ఎంత శ్రమ పెట్టబడుతున్నప్పటికీ మాకు ఆదరణ కరువై కాదు, అంతకంటే మిన్నగా ఆయన ఆదరణ. ఎందుకంటే ఆదరణ కలిగిన శ్రమ ఇది. ఈ అనుభవ జ్ఞానం నాకు అభివృద్ధిని కలిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. లోకస్తుల వలె మనం కృంగిపోయేవాళ్ళం కాదు, లోకస్తుల వలె మనం జారిపోయేవాళ్ళం కాదు, లోకస్తుల వలె మనం నవ్వులు పాలయ్యేవాళ్ళం కాదు, లోకస్తుల వలె మనం క్షీణించిపోయేవాళ్ళం కాదు. లోకానికి వెర్రివారంగా కనబడతాం, లోకానికి చేతగాని వారిగా కనబడతాం, లోకానికి నలగొట్టబడిన వాళ్ళగా కనబడతాం, లోకానికి దేనికి పనికిరాని పిరికి పందల్లా కనిపిస్తాం. కానీ ధైర్యము కలిగిన వారం, అపాయాలలో కూడా ఉపాయం కలిగిన వారం, శ్రమలలో కూడా ఆదరించబడుచున్నవారు. హల్లెలూయా. శక్తికి మించిన పోరాటమే శ్రమలే, బంధకాలే, కష్టాలే, నష్టాలే. ఇవన్నీ ఎలాంటివి? దేవునికి మనల్ని దూరం చేసేవి కావు, దేవునిని మనకు మరుగు చేసేవి కావు. ఆయనని మనకు సమీపస్తునిగా చేసేవి, ఆయనను మన యొద్దకు చేర్చేవి, ఆయన తోడు మనకు కలిగించేవి, ఆయన ఆదరణ మనకు కలిగించేవి, ఆయన ఆదరణతో మనల్ని నింపేవి. కన్నా కొన్న ఉన్నవాళ్ళు దూరం కావచ్చేమో, దేవుని ఆదరణ నీకు దూరం కానే కాదు. హల్లెలూయా. నిన్ను కన్నవాళ్ళ దగ్గర నీకు ఆదరణ లేకపోవచ్చు, నిన్ను కొన్నవాళ్ళ దగ్గర నీకు ఆదరణ లేకపోవచ్చు, నీ కడుపును పుట్టిన వాళ్ళ దగ్గర నీకు ఆదరణ లేకపోవచ్చు. కానీ ఈ శ్రమలో నా దేవుని దగ్గర నీకు ఆదరణ, నా దేవుని యొద్ద నీకు ఆదరణ సమృద్ధిగా నీకు కలుగుతుంది. నీవు కార్చే కన్నీటి ప్రతి బాష్ప బిందువు ఆయన కవిలిలో దాచబడుతుంది. హల్లెలూయా. మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలై, శ్రమల పాలై, కష్టాల పాలై మీరు విడువబడినప్పటికీ కూడా మహిమాస్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్ట. హల్లెలూయా. అంటే ఈ శ్రమ, ఈ శోధన, ఈ కష్టం ఎలాంటిదయ్యా అంటే దేవుని ఆత్మని మన మీద నిలిపే శ్రమ, దేవుని ఆత్మను మన మీద నిలిపే శ్రమ. అందుకే పరిశుద్ధుడైన మోషే ఈ అల్పకాలం పాపభోగాన్ని అనుభవించడం కంటే ఈ శ్రమ అనుభవించడమే నాకు మేలు. ఏం అనుభవించాలంట? శ్రమ అనుభవించాలంట, పాపభోగం అనుభవించకూడదు. అయ్యా ఈ కష్టాలన్నీ తీసేసాయి, నష్టాలన్నీ తీసేసాయి, అది నాకు ఇవ్వు, ఇది నాకు ఇవ్వు. నా ఉన్నవాళ్ళే వదులుకొని ఎడకొస్తే లేని వాళ్ళు అవి కోరుకోవడం ఏంటి? మీకు అర్థమవుతుందా? సకల విద్యలందు ప్రావీణ్యత కలిగిన వాడే ఏమి నాకు అవసరం లేదు బాబా, వీటి వలన నాకేం ప్రయోజనం లేదు. మా పెద్ద ఆయన ఆ జ్ఞాని అని, సొలొమోను జ్ఞాని అని పేరు పెట్టుకున్నాడే కానీ జ్ఞానం లేకుండా అన్ని అనుభవించి ఆఖరికి ఏమన్నాడు? అన్ని వ్యర్థమే. అనుభవించిన ఆయన వ్యర్థమే అంటే ఇంక ఈయన్ని నాకెందుకని
ఉన్నవాడు వదులుకొని శ్రమల తట్టు వచ్చేసాడు, శ్రమల వైపు వచ్చేసాడు. ఎవరో? మోషే. ఎందుకని? ఈ శ్రమ ఆయనను నాకు సమీపస్తున్నగా చేసేది, ఈ శ్రమ ఆయన ఆదరణ నాకు అనుగ్రహించేది, ఈ శ్రమ మహిమా స్వరూపిగా ఆత్మను నా మీద ఉంచేది. హల్లెలూయా. మనం ఎంత శ్రమల మధ్య ఎంత నలుగుతామో, ఎన్ని శ్రమల మధ్య మన మనసు అబ్బో అలాగైపోతుందో, అంత అభిషేకం, అంత దైవశక్తి, అంత పరిశుద్ధాత్మని అనుభవం, అంత పరిశుద్ధాత్మలతో ముచ్చటించుకునే, పరిశుద్ధాత్మల తన్మయమైపోయే ఆ శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో గంతులు వేస్తూ, ఆత్మలో హర్షిస్తూ. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ శ్రమ, యోబు భార్య వచ్చింది యోబు దగ్గరికి. ఏం పేరు ఆమె పేరు? యోబు గారి భార్య పేరు ఏం పేరు? నయోమే. అమ్మ, ఇంతమంది స్త్రీలు ఉన్నారు, అది కూడా తెలియదే మీకు? యోబు గారి భార్య పేరు ఏం పేరు? అవమానం. ఇంత పెద్ద సంఘం ఉండి మీరు యోబు గారి భార్య పేరు చెప్పలేకపోతున్నారంటే నాకు కూడా తెలీదు. ఎందుకంటే రాస్తేగా అక్కడ. ఎందుకు రాయలేదంటే గబుక్కును మీరు ఇంకెవరైనా పెట్టే ఆ పేరు పెట్టేసుకుంటారేమోనని. పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టం లేక పేరు కూడా రాయలే. వచ్చింది. ఉన్నప్పుడేమో ఎత్తు చెప్పులు వేసుకుని నడిచింది, ఉన్నప్పుడేమో పట్టుబట్టలు కట్టుకొని నడిచింది, తిన్నప్పుడేమో ఊరు వాడొకటని ప్రకటించింది, ఇప్పుడేమో కడుపు కాలేసరికి కన్నీళ్ళు వచ్చేసరికి ఏమనిందో తెలుసా? ఇంకా ఏం యథార్థత. మరి అప్పుడు అనసుగా ఇంత తిండి ఎందుకయ్యా, ఇంత ఆస్తి ఎందుకయ్యా, ఇన్ని ఇడ్లు ఎందుకయ్యా, ఇన్ని గుర్రాలు ఎందుకయ్యా, ఇన్ని రథాలు అని అప్పుడు అడగచ్చుగా. అప్పుడు అందు. అప్పుడు మాత్రం సుత్రు అంటది. అప్పుడేమో ఏం నవ్వుకుంటున్నారండి? కొందరికి మేలు జరుగుతుంటే అబ్బా షబ షబ సూత్రి ప్రభు. ఏమైతే ఇంకా ఆదివారం లేచిందంటే పెద్ద ముసుకేసుకొని సూత్రాలు, దేవునికి వందనాలు, మీకు అందరికీ సూత్రాలు, మీ అందరికీ సూత్రాలు చెప్పమ్మా. చెప్తానండి పాస్టర్ గారు. ఉండాగు ఎంత ఉద్యోగమో. మరి ఆ ఉద్యోగం ఇప్పుడు కూడా ఉండాలా లేదా? అసలు ఇంకొక మాట అడగనా వద్దా? మరి పెళ్లి చేసుకునేటప్పుడు ఏమని ప్రమాణం చేసింది అది చెప్పు. పెళ్లి చేసేటప్పుడు దోమతెర ఒకటి వేసారు కదా ముఖం మీద. దోమలు, కొత్త పెళ్లి కూతురికి దోమలు కొట్టకూడదని దోమతెర వేస్తారు కదా ముఖం మీద. నవ్వుతారండి స్వామి, దోమతెర కాదు అది. ఆ దోమతెర ఒకటి వేస్తే ఆ దోమతెర మధ్యలో మైకి పట్టుకొని ఏం చెప్పింది? వ్యాధి ఎందును, బాధ ఎందును అని చెప్పింది కదా. మరి ఇప్పుడు వ్యాధి వచ్చింది కదా, వచ్చిందా రాలేదా? మరి వస్తే ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు ఏం కాదులేయ్యా, నేను అన్నా కదా, పోనీలే దేవుడు మేలు చేస్తాడులే. ఎంతకాలం ఉంటాయి ఈ శ్రమలు అంటే? ఎంతకాలం ఉంటాయి? నీకు తోడు నేనున్నాను కదా, కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థనకి మించిందేముందే? కంగారు పడద్దు, అధైర్యపడద్దు. ఇలాంటప్పుడు మనం గట్టిగా నిలబడాలి. అనాలన లేదా? మరి పెళ్లి రోజేమో మైకిస్తే వ్యాధి ఎందును, బాధ ఎందును, ఇతరులకు. ఇప్పుడు అక్కడ అది ఉండవల్లి మందిర్లో మా తిమోతన్న వచ్చి పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి చేస్తుంటే పెళ్లి కూతురికి ఏమో నత్తి, ఈయనేమో నిన్ను సంరక్షించి అంటాడు, ఆ అమ్మాయి ఏమో నిన్ను సంహరించి అంటది. నేను అప్పుడే చెప్పే తిమోతన్న అయిపోయింది బతుకు. ఆయనేమో అడగదా, నిన్ను సంరక్షించి అంటాడు. ఆ అమ్మాయికి ఏమో నోరు తిరక్క నిన్ను సంహరించే అంటది. నేనే చెప్పా, అలా తిమోతన్న దాటే కానీ త్వరగా కానీ. మా పెళ్లి కొడుకు అప్పుడే నడుము చేపెట్టుకొని చూస్తున్నాడు. అయిపోయింది, రెండు ఇడ్లీ సాంబార్ కూడా దొరికేటట్లేదురా బాబు. మరి ఆమె చెప్పిన తర్వాత ఆయనకి ఇచ్చారు మైక్. ఆయన తక్కువ, ఆయన మైక్ ఇస్తాం ఆయన బేస్లో
వ్యాధి ఉందును బోధ. ఇవన్నీ ఆ రోజుకే పరిమితమా? నాకు తెలియక అడుగుతున్నానులే బాబా, నాకేం తెలిసేంటి, నాకు ఆ రోజుకే పరిమితమా? మరి రోగం వచ్చింది యోబు గారికి, ఆమె ఏమనాలి? రోగాలు రాకుండా ఎవరికి కష్టాలు రాకుండా ఎవరికి ఉంటాయి? అది కూడా లోకస్తులకి కలిగే శ్రమ కాదు ఇది. మనం కోరుకొనవలసిన శ్రమ ఇది, మనం అపేక్షించవలసిన శ్రమ ఇది, మనం ఆశించవలసిన శ్రమ ఇది. మనం సుఖభోగం అనుభవించకూడదు, శ్రమలు అనుభవించాలయ్యా. ఈ శ్రమలలోనే దేవుడు మనకు తోడుగా వచ్చేదయ్యా. ఈ శ్రమలలోనే మనకు ఆదరణ కలిగేదయ్యా. ఈ శ్రమలలోనే దేవుని ఆత్మ మన మీద నిలిచేదయ్యా. అధైర్యపడద్దు అనాలనా? అట్లా అనట్లే వద్దు. మనకి శ్రమలో దేవుని దూషించే సావో యోబు అన్నాడు, పిచ్చిదన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనము చూడండి 2వ అధ్యాయమా, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం దగ్గర నుంచి. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? ఆ ఒళ్ళు గొల్ల ఇల్లు ముల్లై బుడుదలో కూర్చొని గిక్కుంటూ గోక్కుంటూ కూర్చొని ఇంకా యథార్థత అంటావే నువ్వు? చత్, ఇంకా యథార్థతను విడిచిపెట్టవా? దేవుని దూషించి అయ్యో బాబోయ్, మరణము కమ్మనేను. పెద్ద ప్లాన్ వేసింది మహాతల్లి, పెద్ద ప్లాన్ వేసింది, మాస్టర్ ప్లాన్. విషం తాగినా లేట్ అవుతుందేమో సావడానికి, విషం తాగినా లేట్ అవుతుందేమో సావడానికి, ఉరేసుకున్నా లేట్ అవుతుందేమో సావడానికి. దేవుని దూషిస్తూ గుట్టకం తెచ్చిపోవచ్చు కదా. దేవుని దూషించి చచ్చిపో, దేవుని దూషించి చచ్చిపో. ఇంత అవమానం జరిగిన తర్వాత నన్ను కట్టుకున్న భార్య కూడా నన్ను అందులో మాట్లాడిన తర్వాత నేను బతకను పురుగులు పొంది దాకా చచ్చిపోతా అన్నాడా? ఏమా ఓ బెదరో మీరు చెప్పండి అన్నాడండి. నాకు ఇంట్లో అవమానం కలిగింది, వీధిలో అవమానం కలిగింది, తలెత్తుకొని బతకలేకపోతున్నా. తల దించుకుని బతుకు. నన్ను ఆ మాట అన్నారు, నన్ను ఈ మాట అన్నారు, ఇది ఎట్ట బతికాను, అంత బతుకు ఇంత బతుకు ఎక్కడ బతికేది, అందుకని అఘాయిత్యాలు చేసుకొని చస్తా అన్నాడా? అనలేదు. ఆ శ్రమ అనుభవిస్తూ చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవా ఎందుకు ఇచ్చేవాయా ఈ జీవితం? కనీసం నన్ను కట్టుకున్న భార్య కూడా నన్ను నిందిస్తుంటే ఇలాంటి బ్రతికి అవసరమా అని దేవుని మీద తిరగబడలేదండి. యోబుకు తెలుసు, ఈ శ్రమ నేను అనుభవించవలసిన శ్రమ, ఇది నాకు కావాలి, ఇది నాతో ఉండాలి. ఎందుకంటే ఇదే నన్ను అత్యధికంగా అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళేది. హల్లెలూయా. నన్ను రెండింతలుగా ఆశీర్వాదాలకు తీసుకెళ్ళేది ఏంటి? ఎంటెక్, బీటెక్, హైటెక్, తైతెక్ కాదు, ఈ శ్రమే. అప్పుడు ఆయన అన్నాడు, చదవండి ఆ మాటని. కోపం వచ్చినట్టుంది పాపం యోబుకి. ఎప్పుడు రాదు కానీ ఇప్పుడు వచ్చింది. యోబు ఎప్పుడు కోపపడ్డాడు, ఇప్పుడు వచ్చింది కోపం. ఎందుకంటే దేవుని దూషించమనింది కదా, అందుకు వచ్చింది కోపం. లేకపోతే కోపపడేవాడు కాదు. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపతగదా అనేను. చూసారండి, ఇవి అనుభవించాలంట. మన సబ్జెక్ట్ అదే, అనుభవించాలట. ఏమనుభవించాలి? శ్రమ. ఒక మాట చెప్పే ఇప్పటికీ తొందరగా విడిచిపెడతాలే. ఇంకొక మాట చెప్పనవద్దా? ఒకటేమో శ్రమ అనుభవించాలి, ఇంకొక 2వ మాట యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66 12వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు. చాలు, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించున్నట్లు. 2వ మాట ఏంటంటే మనమట జనముల ఐశ్వర్యమును అనుభవించాలంట. స్తోత్రం చెప్పి ఆమెను చెప్పుకోండి, అందరూ గట్టిగా చెప్పుకోండి. ఈ రాత్రి మీరు ఆశీర్వదించబడాలనుకుంటే గట్టిగా ఆమెను చెప్పుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదాల మూట మీ నెత్తి మీద ఉండాలంటే ఆమెను చెప్పుకోండి. ఈ రాత్రి మీరు దీవించబడిన వారి జనముల ఐశ్వర్యాన్ని మీరు సొంతం చేసుకోవాలంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు మాత్రమే కాదండి,
ఎందుకంటే మన వాళ్ళు అంటారు యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వచ్చాయంటే శ్రమలే. పిచ్చోళ్ళలారా, అదొక పార్ట్, అదొక ఆశీర్వాదం, అదొక దీవెన. ఇదిగో మరొక దీవెన. అదేంటంటే జనముల యొక్క ఐశ్వర్యాన్ని మీరు అనుభవించుదురు. హల్లెలూయా. అనుభవించినట్లు ఒడ్డు మీద పోర్లు పారు జల ప్రవాహము వలె మీరు చంకన ఎత్తుకొనబడుదురు. నాకు భలే నచ్చిందండి ఆ మాట. ఎంత నచ్చిందంటే అబ్బా అసలు అంతరంగం గంతులేసింది అనమాట. అంత నచ్చింది నాకు ఆ మాట. ఏ మాట? మీరు జనముల ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు, మీరు చంకన ఎత్తుకొనబడుతారు, మోకాళ్ళ మీద. అబ్బో, మోకాళ్ళ మీద. మీరు చాలామంది తల్లులు ఉన్నారుగా, ఎప్పుడు బిడ్డని మోకాళ్ళ మీద ఎప్పుడు ఆడిస్తారు చెప్పండి? చిన్న బిడ్డ ఆయన కూస పెడితే కూడా కూసోలేడు. అంటుంటాడు, తిక్కలేడు. పెడతంటే ఫుల్గా తిని అంటుంటాడు, లేకపోతే తా 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 అంటుంటాడు. ఆడికి రెండే తెలుసు. ఆడికి ఆడ కూస పెడితే కూసోలేడు, నిలబెడితే నిల్చోలేడు అని చెప్పి తల్లి ఏం చేస్తుంది? రెండు కాళ్ళు జాపి కూర్చొని ఎత్తి బోర్లేస్తుంది కాళ్ళ మీద బోర్లేసి చుట్టాడు. లాలే లాలమ్మ లాలే, నిన్నెవరు కొట్టారయ్యా? ఆనవుడు కొడతాడు. చిట్టాడు లాలే అంటే అరే రే మీరు ఫీల్ అవ్వండి బాబా, మీరు ఫీల్ అవ్వండి. అట్లా ఆడిస్తాడంట నా తండ్రి నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాళ్ళ మీద పడుకోబెట్టి కాళ్ళ మీద ఆడిస్తాడంట. చిట్టాడు లాలే, నిన్నెవరు కొట్టారు సువార్తక్క? నిన్నెవరు కొట్టారు సిప్పోరక్క? చుట్టాడు. అమాయకంగా ఏం తెలుసు పాప మా బిడ్డకి. నా దేవుడు అట్లా ఆడిస్తాడు, అలా పోషిస్తాడు, అలా నడిపిస్తాడు. అలాగా నా దేవుడు ఎత్తుకొని నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జనముల యొక్క ఐశ్వర్యం అంటే ఎలాగా? ఇప్పుడు ఈ జనముల ఐశ్వర్యాన్ని మనం ఎలా అనుభవించగలుగుతాం? మనకంత స్టేటస్ లేదే, మనకంత చదువులు లేవే, మనకన్ని పదవులు లేవే, మనకంత కులగోత్రాలు లేవే, మనకు లోకంలో అంత ఘనతలు లేవే. ఇప్పుడు జనముల ఐశ్వర్యాన్ని అనుభవిస్తారంటే మనం ఏమైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు అయితే ఓకే. మనం ఏదైనా డిగ్రీలు చదివిన వాళ్ళమే, డిగ్రీలు పొందిన వాళ్ళం అయితే ఓకే. పొట్టబొడిస్తే అక్షరం రాదు, చదువులన్నీ గాలివాన చదువులు. ఏం నవ్వుకుంటున్నారండి? కరెక్ట్ అయినట్టుంది కదా. గాలివాన చదువులు. ఎట్ట పాస్ అయ్యి ముందుకు వచ్చామో ఆ దేవుడు తెలుసు, మనకు తెలుసు. ఎవరు అడగకూడదు, మనం చెప్పకూడదు. అది గ్రేట్ మిస్టరీ. నేను బైబిల్ క్లాస్లో మొన్న బైబిల్ సెమినార్ జరుగుతుంది కదా, ప్రార్థన చేస్తున్నారా లేదా? ఓరే స్వామి, చేస్తున్నారా లేదా? ఆ బైబిల్ ట్రైనింగ్ కూర్చున్నారు, సరైన వాళ్ళు వచ్చున్నారు. ఎందుకో నాకు ప్రేరేపణ వచ్చారు, తమ్ముడు ఏం చదివేవరా అన్న. అల్లేసి 8వ తరగతి అన్నాడు. ఓరో బాబు, ఎట చదివేవరా 8వ తరగతి? ఎట చదివేవరా 8వ తరగతి అని అడిగాను. మరి ఏంటి ఎంత కష్టం 8వ తరగతి చదవాలంటే? నేను అన్నాను, ఎక్కువ చదివేశారావా? ఎక్కువ కదా మరి. ఏసన్న గారు 6వ తరగతిగా, వాడికి 8 చదివాడట. బా దేవుడా, ఏసు రక్తమే జయం. మరి ఈయన జనముల ఐశ్వర్యాన్ని ఎట్లా అనుభవిస్తాడు? మరి అదే బైబిల్లో మనకు ఒక పేరుంది. ఏం పేరంటే వెర్రివారు. ఎవరోళ్ళు? మన పేరేంటి? మరి ఇక్కడ వెర్రివారు అంటున్నారు. ఆటో ఎక్కేటప్పుడు నిన్ను అక్క వెర్రక్క అన్నారని ఒప్పుకుంటావా? ముఖం పగిలిపోద్ది వాళ్ళకి. అది ఊరికే ఇక్కడ చెప్తున్నారు ఎర్రివారు. ఆటో ఇక్కడ అప్పుడు అన్నారంటే అణుబొమ్మ పేలిపోద్ది.
అంటే మనకు అక్కడికి అంత స్థితి, అంత స్టేటస్, అంత స్థితి మనకు లేకపోయినా మీకు అక్కడ చదివితే మీరు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వాక్యం దగ్గర నుంచి చదువుతారు చూడండి. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. అది నువ్వు వెళ్ళాల్సిన అవసరంలా. స్తోత్రం చెప్పు. జనముల యొక్క ఐశ్వర్యం నువ్వు అనుభవిస్తావంటే నువ్వేదో పరుగులు తీసి పాకులాడి నైటీలు రెక్కల బొక్కలు చేసి రక్తం ఆవిరి చేసి అల్లాడిపోయి తల్లడిల్లిపోయి చెమట కార్చి రూపాయి పోగేసి అవసరంలే. స్తోత్రం చెప్పు. తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించుచున్నాడంట. నీ శక్తి, నీ భక్తి, నీ ధనబలం, నీ భుజబలం, నీ జనబలం చేత నీవు శక్తివంతుడవై ఆశీర్వాదకరంగా నిలవడం కాదు. నీకు శక్తి లేదని నీకు తెలుసు, నీకు బలం లేదని నీకు తెలుసు. అందుకే నీ ఉన్న చోటుకి నా దేవుడు అన్ని సమకూర్చి తీసుకుని వస్తాడంట. కొట్టు హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే ఐశ్వర్యం ఎక్కడుందో, ఆశీర్వాదం ఎక్కడుందో, దీవెన ఎక్కడుందో అక్కడికి పరుగులు తీసి ఒక వారం ఏమో గుణదలకి, ఒక వారం పెరంగపురానికి, ఒక వారం నాగపట్నానికి, ఒక సంవత్సరం గుణదలకి, ఒక సంవత్సరం పెరంగపురంకి, ఒక సంవత్సరం ఏమో ఎప్పుడన్నా చూడు గుండెకి కొంచెం వెంట్రుకలు రాగానే మళ్ళీ గుణదలకు పోయా, మళ్ళీ అక్కడే ఎందుకు కాలు పిల్లలాగా తిరుగుతూ ఉన్నావు? ఇక్కడికి పోతే ఏం అమ్ముతారో, ఇక్కడికి పోతే ఏమి ఇస్తారో, అక్కడికి పోతే ఏమో అవసరలా. నీవు నిలిచిన చోటే నీవు ఉంటే జనముల యొక్క ఐశ్వర్యాన్ని నీ దగ్గరికి తీసుకొని వస్తాను. కొట్టు, గట్టిగా కొట్టు. హల్లెలూయా. మీకు మాట చెప్పనా? అయ్యి బాబా చెప్పనా ఆపనా? మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు ఇక్కడ ఒక పాకా మందిరం వేశాడు. తాటేకు పాకా మందిరం వేస్తే అందరు నోటి మీద వేలేసుకుని ఎవడొస్తాడంటే ఇక్కడికే, ఎవరన్నా పల్లెటూరులో నుంచి ఊరు బయట నుంచి ఊర్లోకి వెళ్ళి చర్చి కడతారు. ఈయనంటాయా ఊర్లో టౌన్లో ఉన్న చర్చిని తీసుకొని ఇక్కడ కట్టారంటే ఏది తెలియని వాళ్ళు, ఆ దారిని వెళ్ళే వాళ్ళంతా ఏంటంటే ఇదే చర్చియా, ఇక్కడేం చర్చిరా ఆయన పొదల మధ్యలో ఎవరు వస్తారు ఇక్కడికి? అప్పుడు ఎట్లా ఉండేది తెలుసా? ఆ గోరంట్లలో ఆటో దిగి అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచే రావాలి. ఆటోలు వచ్చేవి కావు. ఇదంతా ముండ్ల పొదలో షట్లో అడవిలాగా ఉండేది. అది ఆ పాత మందిరం దగ్గర తాటేకు పాక వేశారు. అర్థమైందా? యేసన్న గారికి, మన ఆత్మీయ తండ్రి యేసన్న గారికి ఒకటే తెలుసు, అదేంటంటే జనముల యొక్క ఐశ్వర్యాన్ని నా దగ్గరికి తీసుకుని వస్తాడు నా దేవుడు. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. 61వ అధ్యాయం 6వ వాక్యం కూడా చదవండి. 61వ అధ్యాయం 6వ వాక్యం. మీరు యెహోవాకు ఇక్కడ అనబడ్డ వాళ్ళు ఎవరు? యాజక సమూహం. ఇదిగో చూడండి, మా యాజక సమూహం అంత తెల్ల బట్టలు వేసుకుని కూర్చొని ఉన్నారు ఇక్కడ. ఏ సమూహం ఇదే? సిగ్గుపడతారండి చెప్పచ్చుగా. మేమేమో మిమ్మల్ని ఆశీర్వదించాలి, మీరేం మమ్మల్ని ఆశీర్వదించరా? మరి చెప్పండి, ఈ సమూహం అంతేంటి? ఏ సమూహం అదే? యాజక సమూహం. ఎందుకు ఈ యాజక సమూహం అంటే చేతులెత్తి మిమ్మల్ని అందరిని దీవించడానికే. మీరు వెళ్ళేటప్పుడు చూడండి, టౌన్లో ఫైర్ స్టేషన్ ఉంటుంది కదా, ఫైర్ స్టేషన్ అక్కడ చూడండి ఎప్పుడు నలుగురు డ్యూటీలో షూ వేసుకొని డ్రెస్ వేసుకొని కూర్చొని ఉంటారు. ఎందుకు? ఏ కొంప తగలబడుతుందా ఎడదామా అని కూర్చొని ఉంటారు. ఎందుకా మీరు డ్యూటీలో ఉన్నారా? ఏం కాదులే, ఎవరు కొంప తగలబడదులే, పడుకొని నిద్రపోండి అంటే నిద్రపోరు. ఎందుకంటే వాళ్ళ కర్తవ్యం, సిద్ధంగా ఉంటారు. ఎక్కడన్నా ప్రమాదం జరిగిందంటే మేఘాల మీద వాలిపోతారు. ఆ వాలిపోయే యాజక సమూహమే ఇదిగెదుగు యాజక సమూహం. గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా.
దేవుడు ఈ యాజక సమూహాన్ని ఇచ్చాడు, ఈ యాజక సమూహాన్ని ఏర్పరిచాడు, ఈ యాజక సమూహాన్ని ప్రత్యేకించాడు. ఇక్కడ చూడండి, మీరు యెహోవాకు యాజక సమూహం అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని. అరే బాబాయ్, వాళ్ళు ఎవరంటండి? దేవుని పరిచారకులు. చెప్పండి. మా దేవుని పరిచారకులు. కొంతమంది తెలియక పాపము ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారు తెలుసా? నన్ను చూడండి, చెప్తా. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన నాయన, మాకు మంచి సంఘం ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. మంచి మినిస్ట్రీస్ ఇచ్చావు, నీకు స్తోత్రం. మా సేవకులను ఆశీర్వదించిన. మీ సేవకులా? మీ సేవకులా దేవుని సేవకులా? నేను కొందరు నోట విన్నా, తెలియక అంటున్న మాట, అందుకు చెప్తున్నా. మా సేవకుల్ని కంచి వేసి కాపాడు, మా సేవకులను ఆశీర్వదించు. మీ సేవకులు కాదు, దేవుని సేవకులు. మనుషులు మిమ్మల్ని గురించి దేవునికి సేవ చేసే సేవకులు, మనకు యాజకత్వాన్ని చేసే యాజకులు వాళ్ళు. హల్లెలూయా. ధూపార్తిని చేతబట్టుకొని ఏం చేస్తుంటారండి? ఏ తెగులు మీ గుడారానికి రానివ్వకుండా, ఏ కీడు మీ గుడారం దగ్గరకు రానివ్వకుండా, తెగులకి మీ గుడారానికి మధ్య నిలబడిన యాజక సమూహం వారు. హల్లెలూయా. ఏదైనా ఒక తెగులు దాటి ఏదైనా ఒక తెగులు మీ గుడారానికి రావాలంటే ఈ యాజక ధర్మాన్ని దాటుకొని రావాలి అవతలకి. ఆ తెగులుకి మీ గుడారానికి మధ్య నిలిచిన సమూహమే యాజక సమూహం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచారకులను మనుషులు నిన్ను గురించి చెప్పుకుందరు. నోట్ ఇట్. మిమ్మల్ని గురించి అలా చెప్పుకుంటారు జనులు. అంతేకాదు, మీరు యాజకులు కనుక, మీరు దేవుని పరిచారకులు కనుక జనముల యొక్క ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు. సేవకులుగా మాకు ఏంటి? జనముల ఐశ్వర్యం. అన్న చెప్తుండేవాళ్ళు యేసన్న గారు, ప్రపంచంలో ఒక ఘనమైన ఒక స్థానం ఉందంటే, ఈ ప్రపంచంలో ఒక ఉన్నతమైన వ్యక్తి ఉన్నాడంటే, ఈ ప్రపంచంలో ఒక ఆశ్చర్యకరమైన ఒక స్థానం ఉందంటే అది యాజకుని స్థానం. స్తోత్రం. అన్న చెప్తుండేవాళ్ళు, పుట్టినరోజు కూటం పెట్టినా ఘనతే. ముసలోడు చచ్చిపోయిన సమాధి కార్యక్రమానికి వెళ్ళినా చెప్పరేంటి? ఘనతే. బిడ్డ పుట్టినా, ఆడు పుట్టినరోజు వచ్చినా, ఆడు ఉయ్యాల్లో వేయాలన్నా, ఆడికి స్పూన్ నోట్లో పెట్టాలన్నా, దేవుడిచ్చిన ఐశ్వర్యం అది. స్తోత్రం. జనముల యొక్క ఐశ్వర్యాన్ని తీసుకుని వస్తాడంట. ఇక్కడ మీరు మొదట చదివిన వాక్యంలో మీరు చదివితే అక్కడ ఏం రాస్తుంది? జనములు నీ వెలుగునకు వచ్చుదురు. ఎవరు వస్తారంటండి? మీరు చెప్పండి, ఎవరు వస్తారంటండి? రాజులు మీ ఉదయకాంతికి వచ్చినప్పుడు, మీ దగ్గరకు వచ్చినప్పుడు రాజుతో కూడా రాజు యొక్క ఐశ్వర్యం వస్తుందా రాదా? మాట్లాడరేంటి? వస్తుంది రాదా? రాజుగారి దగ్గర అందరూ ఏదేదో కోరుకుంటుంటే ఒకడు వచ్చాడట. వాడు అన్నాడట, రాజా నేను నీ దగ్గర ఏం కోరుకోను, నువ్వు ఇచ్చేది నాకేం అవసరం లేదు, నా చిరు కోరిక తీర్చవయ్యా అన్నాడట. రాజుగారు అన్నాడట, ఏంటో చెప్పరా అంటే, ఏం లేదండి, మీ ఇంట నేను భోజనం చేయడానికి రాలా, నా ఇంట నీకు భోజనం పెట్టడానికి వచ్చాను అన్నాడంట. చూసారండి? మీ ఇంట నేను భోజనం చేయడానికి రాలేదు రాజా, నీ భోజన పదార్థాలు తిని సంబరాలతో అంబరాలు అంటుకునేటట్లు నినాదాలు చేయడానికి రాలేదు రాజా, నా ఇంట నీకు భోజనం పెట్టడానికి వచ్చాను రాజా. రాజా అన్నాడట, వచ్చి భోజనం చేసి, నేను తిన్నాను, నీ ఇంట్లో తినడానికి రాలా, నా ఇంట్లో భోజనం పెట్టడానికి, ఈ చిరుకోరికి తీర్చమన్నాడట. ఛా, పేదోడు అడిగాడని, రేయ్ మంత్రులారా ఇంట్లో భోజనం ఏర్పాటు చేయండి రా అన్నాడట. పలానా తారీఖు, రైట్, ఓకే. వాళ్ళు మరలా వచ్చి మంత్రులు చెప్పారట. మంత్రులు వచ్చి చెప్పారు, రాజా ఆడింటికి ఎట్ట పోతావు రాజా, చిన్న పూరి గుడిసేది. అవునా, మరి వాడు కోరిక తీర్చాలి కదా, గుడిసి తీసేయి, బిల్డింగ్ వేసేయి అన్నాడట.
వస్తుంది, రాజుగారితో కూడా వస్తాయి. జనముల యొక్క ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు. ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి చెప్పాలి, సమకూడి ఆశ్చర్యకరమైన ద్వారాలు తెరవబడతాయి, ఆశ్చర్యకరమైన గుమ్మాలు తెరవబడతాయి, ఆశ్చర్యకరమైన సహాయం నీ కొరకు దిగి వస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? అది ఎలా అనవసరం, జరుగుతుంది అంతే. రాజా వాడితో పూరు గుడిసే కరెక్టే, వస్తానని చెప్పాను వాడితో, తీసేయి పూరు గుడిసే వేసేయి అన్నాడు. మళ్ళీ వచ్చి చెప్పారట, రాజా చిన్న సందు రాజా వాడింటికి 100 అడుగులు రోడ్డేయి. రాజా వాడింటికి కరెంట్ కూడా లేదు. రాజా లాంపులు వేసేయి, స్తంభాలు వేసేయి. ఆ ఊర్లో, ఆ పట్టణంలో ఎక్కడ లేని హంగు ఈ గుడిసోడికి వచ్చిందంట. హలో, సార్లే పోవయ్యా, గట్టికి చెప్పారా? ఆశ్చర్యకరమైన ఆ దైవ కృప, జనముల యొక్క ఐశ్వర్యం నువ్వు అనుభవించి అనుభవ జ్ఞానము చేత అంతకంతకు అభివృద్ధి చెందుతూ నీవు శిఖరాలకు ఎక్కాలి. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఆ వాక్యాలు చదివితే అసలు గుండె గంతులేస్తుంది. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు, కనులెత్తి చుట్టూ చూడు, వస్తున్నారు, చప్పట కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు రావాలో, ఎవరెవరు కావాలనో వాళ్ళందరూ కూడుకొని వస్తారు అంతే. టెలిగ్రామ్ కొట్టినట్టే వస్తారు వాళ్ళు. వచ్చి వాళ్ళ పనులు చేసుకుని వెళ్తూ ఉంటారు అంతే. వాడు ఎందుకు వచ్చాడు మనకు తెలియదు, చేయాల్సిన పని చేసి పోతూ ఉంటాడు. ఏంటి మరి అదే అన్న చెప్తుంటాడు, మీరు విన్నారో లేదో. ఒకరోజు అగ్గిపెట్టలాగా ప్రార్థన చేస్తుంటే మన రూతక్క ప్రేమక్కలు చెప్తుంటారు, అగ్గిపెట్టలాగా ప్రార్థన చేస్తుంటే ఆడు తాగుబోతోడు వచ్చాడంట. వస్తారు జనములు ఐశ్వర్యం తీసుకొస్తారు. తాగుబోతాడు తీసిపడి, నా కుమారుడా తాగుబోతాడా, దా లోపలికి రా, మరి తీసుకొని వస్తాడు. మళ్ళీ ఆడు ఎందుకు వచ్చినట్టు? అసలు తాగుబోతాడు వస్తాడా? మీరు చెప్పండి, వస్తాడండి? ప్రార్థన చేయించుకోవడానికి కూడా రాడు. వాళ్ళ భార్య సొక్క బట్టలు లాక్కొని వచ్చి, అన్న ఇది ఈయన మా ఆయన తాగుబోతాడు, చెయ్యన్న అన్న. సార్ ప్రార్థన చేయండి సార్. ఎరా దగ్గరికి రాకూడదులే సార్, నేను రాకూడదులే సార్, నువ్వు చేయి సార్. ఒకవేళ మనం ప్రేమించే రా దగ్గర రాకూడదులే సార్, నేను రాకూడదులే సార్, నేను లైన్లో లేనులే ఆడే చెబుతాడు. లైన్లో లేని సంగతి ఆడే చెబుతాడు, మనం చెప్పాల్సిన అవసరం లే. అది ప్రార్థన చేసుకుని దగ్గరికి రాడే. మరి కానుక ఇవ్వడానికి ఎందుకు వచ్చాడు? తీసుకుని వస్తాడు దేవుడు అంతే. ఆమేన్. నీ బ్రతుకులో రాబోయే దినములలో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన మొదలుకొని గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నావు. నా దేవుడు చేస్తాడు నీ బ్రతుకులో. కని విని ఎరుగుని అద్భుతాలు చూస్తావు. నా దేవుడు నీ ఊహకు మించిన కార్యాలు చేస్తాడు. జనముల యొక్క ఐశ్వర్యాన్ని నీవు ఎక్కడ ఉన్నావో నీ ఉన్న చోటుకి తీసుకుని వస్తాడు నా దేవుడు. నువ్వు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. కన్నీళ్ళు కార్చి దేని కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యకరంగా నా దేవుడు నిన్ను ప్రపంచానికి చూపిస్తాడు. హల్లెలూయా. వీరందరూ కూడుకొని రాజధానికి వెళ్తున్నాడా? రాజధానికి వెళ్ళరు, నీ దగ్గరకు వస్తారు. అయ్యా రాజధాని అమరావతి అంటయ్యా, నేను అక్కడికి రాలా, ఇక్కడికి వస్తున్నా. వస్తారు, నువ్వు ఎక్కడున్నావు అక్కడికి ఎత్తుక్కొని వస్తారు అంతే. ఎత్తుక్కొని నీ చిన్న సాక్ష్యం చెప్పనా వద్దా? మీకు ఇష్టం లేకపోతే వద్దు, ఆపేస్తాలే. నన్ను మార్కాపురం పంపించాడు అన్న. పంపిస్తే ఒకసారి మేము సేవకుల కూటమికి వచ్చాం. సేవకుల కూటమికి వచ్చి అందరూ సేవకుల కూటంలో దశంభాగాలన్నీ కవర్లు అన్నకి ఇచ్చేసి వెళ్తారు కదా. అప్పుడు నేను కూడా చాలా చిన్న సంఘం, అప్పుడు చాలా చిన్న సంఘం. నేను నాతో డేవిడ్ అని ఇద్దరు వచ్చాం. అప్పుడు ఆ వచ్చిన కానుకలు ఆ పైసలన్నీ ఆ డేవిడ్ అనే బ్రదర్ దగ్గర పెట్టుండేవాడిని. నేను పెద్దగా పట్టించుకోను, అతని దగ్గరే ఉన్నాయి. సరే ఆ వచ్చిన సేవకుల కూటానికి వచ్చిన తర్వాత నేను అడిగాను, డేవిడ్ కవర్లో పెట్టావా కానుక, అన్నకియాలి కదా అన్నాను. అప్పుడు తీసుకుని వచ్చి ఇచ్చాడు. అప్పుడు నేను అడిగిన కవర్ పట్టుకుని, ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా అని అన్నాను.
ఆ తమ్ముడు అన్నాడు, అన్న ఛార్జీలకి మనకి భోజనానికి కొంచెం రేపు ఎల్లుండి మనం పోషింపబడాలి కదా, ఆ రేపు ఎల్లుండికి కొంచెం కూరలకి, ఆ కూరలు కూడా ఏమిలే. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు మార్కాపురం వెళ్ళేటప్పుడు నిమ్మకాయ పచ్చడి, టమోటా పచ్చడి, మామిడికాయ పచ్చడి సీసాలు ఇచ్చింది. మేమిద్దరం బ్రదర్లమే. అంత వండుకోవడం, అంత అన్నం ఎగరబెట్టుకొని వండుకోవడం, ఆ పచ్చళ్ళు వేసుకొని తినడం. అది కూడా కాదనుకుంటే ఆ మార్కాపురం బస్ సెంటర్లో ఆ లెఫ్ట్ సైడ్ ఒకటి హోటల్ ఉంది. 5 రూపాయలు ఇస్తే సాంబార్ ఇస్తారు వాళ్ళు. టిఫిన్ క్యారియర్ తీసుకెళ్తే 5 రూపాయలకి దాని నిండా క్యారియర్ నిండా సాంబార్ ఇస్తారు. సాంబార్ తెచ్చుకొని ఈ పచ్చళ్ళు వేసుకొని శుభ్రంగా తినడమే. ఎంత తింటాం ఏంటి, ఎంత ఖర్చు ఏంటి? నాతో ఉన్న బ్రదర్ అన్నాడు, అన్న మనకు భోజనానికి కొంచెం ఉన్నాయి, ఛార్జీలకు ఉన్నాయన్న, మిగతాదంత ఇదే అన్నాడు. నేను అన్నాను, మనం భోజనానికి మిగలు పెట్టుకోవడం ఏంటి, మనం ఛార్జీలకు మిగలు పెట్టుకోవడం ఏంటి? ఇదిగా కవర్ తీసుకొని అవి కూడా పెట్టి దీంట్లో పెట్టి, ఎందుకంటే నాకు తెలుసు ఆ ఆశీర్వాదం ఏంటో. నా కళతో చూసినోండి కదా, దైవజనుల పాదాల దగ్గర ఉండి చూసినోండి కదా. నేను అన్న కవర్ ఇచ్చి అవి కూడా పెట్టి, ఆ డేవిడ్ అన్నాడు, కాదన్న ఛార్జీలకు కావాలి, ఛార్జీకి టికెట్కి వెళ్ళడానికి టికెట్ తీసుకో, మిగతా దీంట్లో పెట్టి అన్న. పెట్టేశాడు, మొత్తం పెట్టేశాడు. పెట్టేస్తే అది ఒక పాత మందిరం ఉంది కదా, ఆ పాత మందిరం ఎంట్రన్స్ పోర్టుకో ఉంది కదా, ఆ పోర్టుకో పక్కన అన్న కుర్చీ చేసుకుని సేవకుల కూటకు అయిపోయిన తర్వాత ఆ కవర్లు తీసుకుంటున్నాడు. అప్పుడు నేను వెళ్ళి అన్నకి కవర్ ఇచ్చా. అన్న కవర్ తీసుకొని ప్రార్థన చేసి, ఎట్లుంది పరిచర్య, ఎక్కడ సేవ ఎట్లా ఉంది అన్న? బాగానే ఉందన్న, జాగ్రత్త చేసుకోకండి అన్నాడు. అయిపోయింది. ఛార్జీకే ఉన్నాయి. మాకు 4 గంటలకు ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి గుంటూరు నుంచి. అది దొంగల బండి, ఎవడెక్కడ మనం తప్ప. మనం కూర్చోడానికి సీటు తీసుకొని పడుకోవచ్చు దాంట్లో, ఎవడు అడగడం. స్వతంత్ర భారతదేశంలో మనంత స్వతంత్రుడు ఎవడు ఉండడు. సరే ఆ టికెట్ తీసుకుని ఎక్కి మీకు విచిత్ర సంగతి చెప్పిన, మేము మార్కాపురం రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగితే అక్కడి నుంచి చెరువు కట్ట దగ్గర మన చర్చి, అక్కడికి ఆటోలో వెళ్ళాలి. ఆ ఆటో గోడలు లేవు. నేను చెప్పాను, ఇచ్చేయి అన్నకి, తీసేయి అన్నకి, ఇచ్చేయి సేవకి, ఇచ్చేయి, మనం పోదాంపా, దేవుడు చూసుకుంటాపా. ఆ డేవిడ్ అంటానే ఉన్నాడు నాతో, అన్నా మరి అక్కడ రైల్వే స్టేషన్ నుంచి నడిచిపోదావా? నడుస్తాం, ఏమైంది, నడుద్దాం పదవా, ఏం కదా అన్నాను. అనుభవించే కనుక చెప్తున్నానండి, ఇది అనుభవ జ్ఞానం అంటే. అనుభవించే కనుక చెప్తున్నాం, అనుభవం లేకపోతే ఏం చెప్తామేంటి? సరే అయిపోయింది, ఇచ్చేసాం. మేమిద్దరం ట్రైన్ ఎక్కాం. ఒక సీటు ఆయన కొనుక్కున్నాడు, ఒక సీటు నేను కొనుక్కున్నాను. ఎక్కడ మరి ఏంటి, ట్రైన్ నాది. శుభ్రంగా పడుకుని నిద్రపోయాం. మార్కాపురం వచ్చింది, దిగాం. అక్కడి నుంచి ఆటో కూడా లేవండి. లేకంటే లేక కాదు, పట్టించుకోలేమేము దేవుడి మీద, అంతే, ఆయన చూసుకుంటాడు. బ్యాగ్ తగిలించుకొని ఇద్దరం వెళ్తూ ఉన్నాం. బయటికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళాలి. మేమిద్దరం దిగి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఫ్యాన్ కింద ఒక ఆయన కూర్చొని అగసాట్లు పడుతున్నాడు. ఫ్యాన్ కింద చూస్తే ఎవరో కాదు, మన చర్చికి వచ్చే బ్రదరే, జాన్సన్ అని పలకల ఫ్యాక్టరీలో మనుషులు తీసుకెళ్తుంటాడు. ఏమంటుందని కాంట్రాక్ట్ బేసిక్ మీద జనాన్ని తీసుకెళ్తుంటాడు. పలకల ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, మేస్త్రి పనిచేస్తాడు. జాన్సన్ అని ఎవరో కాదు, ఆ ఫ్యాన్ కింద కూర్చొని రైల్వే స్టేషన్లో పడగాపులు పడుతున్నాడు. నిద్రపోతా కూర్చొని, ఒరే జాన్సన్ అనరా అన్నాను డేవిడ్తో. అన్నాను, కరెక్టేనా జాన్సన్ అన్నానా అన్నాడు. పిలుపు అన్నాను. ఈ డేవిడ్ వెళ్ళి లేచాడు. ఏంటో నాకు నిద్రపోతా అన్న, మీకోసమే కాచుకొని ఉన్నాను అన్న అన్నాడు. ఏంటి అన్న, మీరు నమ్మండి అన్న, పలకల ఫ్యాక్టరీ కోరీలు ఉంటాయి కదా, అది ఇంకొకటి నాకు ప్రాజెక్ట్ వర్క్ వచ్చింది. ఉండండిరా స్వామి, చెప్పలేండిరా నాయన, మీరు ఎందుకు సపోర్ట్లు కొడుతున్నారు నాకు అర్థం కావట్లే. సార్లే మాకు అర్థమైపోయిందిలే అని చెప్పి సపోర్ట్లు కొడుతున్నారా? నువ్వు చెప్పేది బాగుందన్నా అని సపోర్ట్లు కొడుతున్నారా? మళ్ళీ నేను వెళ్ళి ప్రార్థనలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక వెళ్ళి లేపితే ఆయన అన్నాడు, అన్న ఇంకొక కోరి తీసుకున్నానన్నా,
అక్కడికి వర్క్ మీద వెళ్తున్నాను, మరలా నేను ఈ నెలంతా రాను, అర్థమైందా, అడ్వాన్స్ తీసుకున్నాను, కానుక ఇచ్చేసి ప్రార్థన చేయించుకుని వెళ్దామని ఇక్కడ ఉన్నాను అన్నాను నేను. మరి అది కాదన్నా, మేము మందిరం దగ్గరకు వస్తాం కదా, అట్లా అంటే కాదన్నా నేను ఇక్కడ ట్రైన్కి వెళ్ళిపోతాను ఎటు నుంచిటే, మరలా 4 రోజులు రాను కదా, మీరు ఈ ట్రైన్కి వస్తారు కదా అని కాచుకున్నాను అంటే సరేలే అని చెప్పి అక్కడే రైల్వే స్టేషన్లోనే ప్రార్థన చేసి సరే జాగ్రత్తగా వెళ్ళు అన్నాను. జోబులో నుంచి ఇంత 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 కట్ట తీశాడు, ఇంత కట్ట. ఏంటి సపోర్ట్ కొడుతున్నాను, మీకు కూడా కావాలేంటి? ఇంత కట్ట, అది ఏ కట్టో నేను చెప్పకూడదు, మీరు వినకూడదు అంతే. నేను ఇట్లాగే ఆయన ఇస్తే తీసుకొని ప్రార్థన చేసి ఇట్లా ఇచ్చాను. డేవిడ్ అనే బ్రదర్ చేతికి ఇచ్చి, ఓ ఎన్ని ఆటోలు ఎక్కుతావు, ఎక్కుపోరా నీ ఆటోలు కాలటే ఎక్కువ. మరి ఏంటి, జనముల ఐశ్వర్యం దగ్గరికి మనం పరిగెత్తాల్సిన అవసరం లే. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? రైల్వే స్టేషన్కి తీసుకుని వచ్చి ఫ్యాన్ కింద నిద్రపోతాడు. ఆ ట్రైన్ వచ్చిన దాకా నిద్రపో, ఇక్కడే ఉండు, వాళ్ళు వస్తారు, వాళ్ళు దిగుతారు, వాళ్ళ చేతికి ఇచ్చేసిపో, అంతే. మీరు విశ్వసించండి బాబా, మీరు విశ్వసించండి. సర్టిఫికేట్లు చేతిలో పట్టుకొని నాకు ఎవడు సపోర్ట్ చేస్తాడు, మనకి ఎవడు రిపోర్ట్ ఇస్తాడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఎవడు రాని అవసరం లే. దేవునికి స్తోత్రం. నీ ఇంటికి కాలింగ్ లెటర్ వస్తుంది అంతే. చెప్పు ఆమె. ఎవడో చుట్టుకి దగ్గర ఎక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు కాళ్ళు పట్టుకొని వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళకంటే బతిలు ఆడాల్సిన అవసరం లేదు. విశ్వసించండి. ఈ కర్రీదానికి నేనే ఆడపెళ్లి చేసేది ఆయన, ఈ కర్రీదానికి నేను చేయలేను. ఏం కంగారు పడాల్సిందా? కర్రీదాని కొరకు కర్రోడు వస్తాడు, ఎక్కడున్నా వస్తాడు, అంతే. ఎత్తుక్కుంటూ వస్తాడు నీ ఇంటికి. అమ్మ కర్రీదాని ఇల్లు ఎక్కడమ్మా? ఇదేనయ్యా. అయాస్ రైట్. ఎందుకంటే మనదేంటి, ఎముకలో ఎముక, మాంసంలో మాంసం. ఈ ఎముకకి ఆ ఎముక కావాలి, ఈ మాంసానికి ఆ మాంసం కావాలంతే. నువ్వేంటి అన్నం నీళ్ళు మానేసి కళ్ళు గుంటబడి ఆకారం వికారం చేసుకొని ఎందుకు ఇవన్నీ? జనముల ఐశ్వర్యం నీ యొద్దకు తీసుకుని రాబడుతుంది, నీవు అనుభవిస్తావు. హల్లెలూయా. ఇంకొక మాట అక్కడే చదువు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి అక్కడ. 5వ వాక్యం కూడా చదువుతారా? నీవు చూచి ప్రకాశింతువు. అమ్మ అందరూ చెప్పండి, నీవు చూసి. మరి అంతే కదా, మరి ప్రకాశించక ఆరిపోతాం ఏంటి? దేవుని గొప్ప కార్యాలు మన యొద్దకు వస్తుంటే చూసి ఆనందించము. నీవు చూసి ప్రకాశింతువు. నీ గుండె కొట్టుకొనుచు. అబ్బో, నీ గుండె కొట్టుకొనుచు. ఉప్పొంగును. అమ్మా ఉప్పొంగిపోతట, గుండె కొట్టుకుని ఉప్పొంగిపోతట. ఓయమ్మో, నేనే నాయన చిన్న సంబంధం చాలనుకుంటే డాక్టర్ వచ్చాడు. డాక్టరు హల్లెలూయా. ఎవరెవరు వచ్చారండి? డాక్టర్ వచ్చాడయ్యా. డాక్టర్ వెనకాలనే డాక్టర్ వచ్చిందయ్యా. నీ గుండె కొట్టుకొని ఉప్పొంగిపోతుంది. సముద్ర వ్యాపారము. అయ్యా, సముద్రపు వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. ఓ అయ్యా బాబోయ్, అంటే నువ్వు సంతకాలు పెట్టాలేంటి? అవును, ఆమెను చెప్పుకోండి స్వామి. చదవండి అక్క. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఓకే, వస్తుంది ఐశ్వర్యం, రాకుండా ఎక్కడ పోతండి. ఓకే. ఒంటెల సమూహము విద్యాను ఎయిఫాల లేత ఒంటెలను. అయ్యా బాబోయ్, దేశము మీదకి వచ్చును. 7వ వాక్యం. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ. అయ్యా, కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును. నెబాయోతు పొటేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును. ఓకే. అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. స్తోత్రం. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా శృంగార మందిరాన్ని నేను జనముల ఐశ్వర్యము చేత శృంగారిస్తాడంట. ఆమేన్ చెప్పండి. ఆయన శృంగార మందిరాన్ని ఆయన కడతాడు, ఆయన శృంగారిస్తాడు, ఆయన సమస్తాన్ని సమకూరుస్తాడు. మన కన్నులు చూసి నమ్మలేనన్నట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్.
హల్లెలూయా. సరే 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 10వ వాక్యం. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు. కడతారు, వాళ్ళకేం పని ఉంది? ఇంకా వాళ్ళ ఇంట్లో తినడం, ఆడికి వచ్చి పని చేయడమే. ఆమె చెప్పండి రా స్వామి. వాళ్ళ ఇంట్లో తింటారు, మన దగ్గరకు వచ్చి అంతే. అన్యులు నీ ప్రాకారములు కట్టుతురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. అంతే. వాళ్ళకి దిక్కు దోసక మొత్తం తీసుకొచ్చి మనకి అప్పకి వెళ్ళిపోతా ఉండాల్సిందే. ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. హల్లెలూయా. 11వ వాక్యం. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు. ఆమేన్ చెప్పు, స్తోత్రం చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. జనముల యొక్క భాగ్యము తేబడినట్లు నీ దగ్గరికి తేబడుతుందా? నువ్వు వాటంటే పరిగెత్తాలనా? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే. మేరక్క గారు చెప్తుండేవాళ్ళు, ఏమని ఏమి చెప్తుండేవాళ్ళు? ఏమక్క జాయక్క అక్క చెప్తున్నాను, ఏమి చెప్పిందంటే సచ్చిన పీనుగ ఎక్కడుంటే, మీరు కూడా విన్నట్టే ఉన్నారు, తక్కువైన కాదు. సచ్చిన పీనుగ ఎక్కడుంటే గద్దలన్నీ మనం ఫోన్ చేసి పిలవాల్సిన అవసరం లే. హలో గద్ద గారు ఎక్కడున్నారు? లాడ్జ్ సెంటర్లో. నేను గోరంట్లో ఉన్నానులే. అవసరం లేదమ్మా. వస్తాయి ఊరు గద్దలు మొత్తం కూడబలుకొని వచ్చేస్తాయి అంతే. ఇప్పుడు ఇన్ని గద్దలు ఎక్కడికి వస్తాయని మేము అనుకున్నామా? మీకేమన్నా మేము పంచా కండువా 150 రూపాయలు ఇస్తాం రండి హో అని పిలిచామా? సోదరి మనులారా, ఈరోజు రాత్రి 9 గంటలకి, ఎప్పుడో కాదు ఎక్కడో కాదు, ఈరోజే సంపూర్ణ రాత్రి రండి. ఆలోచిస్తే ఆశాభంగం రండి. స్త్రీలకైతే గ్యాస్ బండ, మగవాళ్ళకైతే సాకల బండ. రండి సోదరి మనులారా, ఆలోచిస్తే ఆశాభంగం. గీకుతూ గోకుతూ బాధపడే వాళ్ళకి శర్మరంజని. రండి అమ్మా, లైన్లో రా. తోసుకోబాకమ్మా, అక్కడ ఎవరు లేరు. అక్కడ వీడు చెబుతుంటాడు మైక్లో, తోసుకోవద్దమ్మా, నెమ్మదిగా రామ్మా, నెమ్మదిగా రండి. మేమేమైనా పిలిచావా? చెప్పరండి, మేము పిలిచామా? జనముల ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నా మనసు నిండుగా గుండె నిండుగా మాట చెప్తున్నాను. ఆయుష్ ఉండాలే కానీ ఇంతకు 1000 రెట్లు జనాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఆయుష్ ఉండి చూడగలగాలే కానీ. హల్లెలూయా. ఎందుకని సువార్త వీరుని పాదాలు మోపిన స్థలం ఇది. సువార్త వీరుడు పాదం మోపిన స్థలం ఇది. జనముల ఐశ్వర్యం వస్తుంది. హల్లెలూయా. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు ఏం మాట్లాడు బాబాయ్, వాళ్ళు ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వస్తారంట ఇక్కడికి, నీ దగ్గరకి. ఆ ఉత్సాహం సడుక్కుంటూ గొనుక్కుంటూ ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎన్నిసార్లు రావాలి, ఎంతని ఇవ్వాలి, ఈ చర్చి అన్నారు, అద్దు అన్నారు. వద్దురావా అంటే దండం పెడతాం స్వామి, తీసుకో స్వామి. ఆమేన్. వాళ్ళు రాజులు రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రి పగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. అబ్బా స్తోత్ర. వచ్చినట్టు కొట్లు నింపుకోవడమే. రానే ఏయ్ లావు వేడా. ఇవన్నీ నేను ఎందుకు చూపించానంటే నీవు అనుభవించాలి. ఏది అనుభవించకుండా నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా బతుకు ఎట్లయిపోయింది, నా బతుకు అతుకైపోయింది, అట్లా కాదు. సంఘంలో నీ సాక్ష్యం జీవితాలని కట్టి లేపాలి. నీ నోట వచ్చే మాట కొరకు సంఘం వేచి చూడాలి. హల్లెలూయా. నీ జాతి, నీ ప్రజలు, నీ గుంపు, నీ సంతతి నీ నీడలో, నీ వెలుగులో ప్రశాంతంగా బ్రతకాలి. నీవు అనుభవించుదువుగాక. హల్లెలూయా. చాలా టైం తీసుకున్నాను, చాలాసేపు చెప్పాను. కాకపోతే తాలింపు 3వ మాట ముచ్చటగా ఉండద్దు. ఉండాలా లేదా? క్లుప్తంగా చెబుతానులేండి. ఇంకో మాట చెప్పాలని వద్దా?
చెప్పాలి కదా, తాలింపు వేయాలి కదా. అది ఇంకొక మాట చదవండి, ఇర్మియా 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 5వ వాక్యం. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. తోటలు నాటి, ఇక్కడ నుంచి వినండి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించండి. ఆమేన్ చెప్పండి. ఇక్కడ క్లుప్తంగా రెండు మాటలు నేను చెప్పేది ఏంటంటే, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించడం అంటే నీ శ్రమ. తోట నాటడం అంటే ఏంటి? పొలం అంటే వరి, పొలం అంటే విత్తనాలు చల్లుతాం. తోట అలా కాదు, తోటకొచ్చి మొక్కలు నాటాలి. పొలం వేరు, తోట వేరు. పొలం వచ్చి సేద్యం, తోట వచ్చి చాకిరి, కష్టార్జితం. నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి. ఆమేన్ చెప్పండి. అందరూ ఆశించి ఆమేన్ చెప్పండి. నా కష్టార్జితం ఒక్క రూపాయి కూడా దోపుడు సొమ్ము కాకూడదు ప్రభువా అంటూ స్తోత్రం చెప్పి ఆమేన్ చెప్పండి. నీవు తోట వేసి తోట ఫలములను తినాలి. సరే ఇప్పుడు ఒక మాట చెప్తేనేనండి, దేవుడు ఒక తోట వేసాడా లేదా? ఏం తోట అది? ఏదేను తోట. భలే చెప్పారండి. దేవుడు ఏదేను తోట వేసాడా? ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. ఆదాముతో ఏం చెప్పాడు? నీవు ఈ చెట్ల ఫలాలన్నీ తినమన్నాడు. స్తోత్రం చెప్పు. ఎందుకు తినమన్నాడు? అది ఆహారం కొరకే. దేవుడు ఆదాముకు మాత్రమే ఇచ్చాడు ఆ పర్మిషన్. అదా ఈ చెట్ల వృక్ష ఫలాలన్నీ తిను, ఏం ఆటంకమే లేదు, తిను అన్నాడు. ఎందుకు తినమన్నాడంటే ఆ 2 వాక్యాలు చదివి ముగించేస్తా. రండి, ఆది కాండానికి రండి. 2వ అధ్యాయం 16వ వాక్యం చదువుతారు చూడండి. ఆ 2 గొప్ప జ్యోతులను కాదక్క, 2వ అధ్యాయం 16వ వాక్యం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఆగు, ఎందుకు తినొచ్చు అన్నాడంటే ఇప్పుడు మీరు 15వ వాక్యానికి రండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును. ఇది మాకు కావాల్సింది. ఎందుకు ఈ తోట ఫలాలన్నీ తినమన్నాడంటే ఈ తోటని సేద్యం చేసింది నువ్వు, దాన్ని కాసుకునింది ఎవరో? నువ్వు. దాన్ని సేద్యం చేసేది ఎవరో? నువ్వు. దాన్ని కాసుకునింది ఎవరో? నువ్వు. మరి కాసుకున్న వాడివి, సేద్యం చేసిన వాడివి ఫలాలు తినకపోతే ఎట్లా? వింటున్నారా నేను చెప్పింది? కష్టపడితివి, రెక్కల ముక్కలు చేస్తేవి, రక్తం ఆవిరి చేస్తేవి, నైట్లు ఓటీలు చేస్తేవి, ఆఖరికి జీతం వచ్చేసరికి నీకేం రాకపోతే ఎట్లా ఉంటుంది చెప్పు? నేను చెప్పింది మీకు అర్థమైందా నాయనా? రోయ్ ఆదాము, కష్టపడు, కష్టార్జితాన్ని తిను, అనుభవించు. నిన్ను ఎవరికి అద్దన్నారండి? నీ కష్టానికి తగిన ఫలితం నువ్వు అనుభవించకపోతే ఎలాగా? నీ చేతుల కష్టార్జితాన్ని ఎవడో దోసుకెళ్తే ఎలాగా? నీవు చెమటోర్చి కష్టపడి రెక్కలు ముక్కలు చేసిన నీ కష్టార్జితం ఎవడికో కాదు, నీవు నీ పిల్లలు అనుభవించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టార్జితం నీ పిల్లలకి, నీకు అది స్వాస్థ్యమదే. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించు. నువ్వు తోట వేసి కష్టపడి నువ్వు అనుభవించాలి. ఏదో కర్మ నెత్తుకొట్టుకోవడం కాదు. నా బ్రతుకు కుక్క చిప్పురు ఇస్త్రైపోయిందని కన్నీళ్ళు కార్చడం కాదు. నీ కన్నీళ్ళు తొడవబడును గాక, నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక. నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. నీ కష్టార్జితం నీవు అనుభవించుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆ 21వ వాక్యం చదువుతారా? యెషయా గ్రంథం 65లో, జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురు ముందురు,
యెషయా గ్రంథం 65:21. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ఆగండి, మీరు కట్టుకున్న ఇండ్లు మీరే ఉన్నారా, అద్దెకి ఇచ్చేసారా? మీరు కట్టుకున్న, నేను సీరియస్గా అడుగుతున్నాను, మీరు కట్టుకున్న ఇండ్లు మీరే ఉన్నారా లేకపోతే అమ్మేశారా? చాలామంది ఈ క్షోభను అనుభవిస్తున్నారండి. ప్రార్థన చేసుకోండి, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మీరు కట్టిన ఇండ్లలో మీరే నివసించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవించురు. ఓకే, 22వ వాక్యం. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. ఉన్నా కూడా వాళ్ళ రాత్రికి కల వచ్చేసి మరలా ఆ ఇల్లుకి అప్పకి చెరిపోవాలి, అంతే. సోత్రం. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుషంత అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. ఈ టాప్ ఎగిరిపోవాలి, అట్లా చెప్పాలి ఆమె అని చెప్తే. అంతేనా? ఎందుకు అంత గట్టిగా చెప్పించానంటే, నా జనులు ఆ ఫలము ఐశ్వర్యాన్ని పూర్తిగా అనుభవింతురు. ఆమేన్, హల్లెలూయా. ద్రాక్ష చెట్లు నాటుకోండి, దానిమ్మ చెట్లు వేసుకోండి, ఒలివ చెట్లు నాటుకోండి, ఓకే. ఇళ్ళు కట్టుకోండి, ఆ ఇండ్లలో నివసించండి, ఆ ఇండ్లలో నివాసం ఉండండి. చెట్ల ఫలములను మీరు అనుభవించండి కాదు, పూర్తిగా. అంటే నీ కష్టార్జితం ఒక్క నయా పైసా కూడా, నీ కష్టం కొంచెం కూడా వ్యర్థం కాకుండా నీవు దాని ఫలములు అనుభవించుదువుగాక. నేను 3 విషయాలు చెప్పా. ఏమనుభవించాలి? శ్రమ అనుభవించాలి, జనముల ఐశ్వర్యాన్ని అనుభవించాలి, 3 ఫలములను తోట ఫలములను అనుభవించాలి. అనుభవ జ్ఞానము చేత మనం అభివృద్ధి చెందాలి. ఆశతో ప్రార్థన చేద్దామా వద్దా? లేచి నిలబడండి. మరి ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో దైవజనులను నిలిపి తన అనుభవ జ్ఞానముతో నింపి అనుభవ జ్ఞాన వాక్కును అందించి నువ్వు అభివృద్ధి పొందాలని, శ్రమలలో నిలవబడాలని, క్రీస్తు కొరకు ప్రకాశించాలని, నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవించాలని, నీ యొద్దకు పరమ నుండి తేబడిన పంపబడిన జీవవాక్కు సమస్తము అనుభవించాలి. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ శక్తి నింపుచూ ఉన్నది. అనుభవించా. ఇప్పటి వరకు ఎవరు అనుభవించినా నీ కష్టం చిల్లు సంచులు వేయబడినట్లు ఉన్నదా? కాదు. నీ యొద్దకే జన్మల ఐశ్వర్యం తేబడుతున్న రాత్రి ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థనలో నువ్వు చేసుకున్న తీర్మానాన్ని బట్టి కోల్పోయిన వాటిని, నష్టపోయిన వాటిని దేవుడు తిరిగి మరలా నీకు దయచేస్తూ ఉన్నాడు, అనుగ్రహించుతూ ఉన్నాడు. పొందుకుంటా. దేశంలో స్వేచ్ఛావాయువులు విసిరిన ఈ ఆగస్టు నెలలో పాపంలో నుండి, శాపంలో నుండి, అజ్ఞానంలో నుంచి, శత్రువుకు సాతానుగడు చెరలలో నుండి నిన్ను విడిపించే అనుభవ జ్ఞానముతో దేవుడు నింపునుగాక, నింపబడునుగాక. యేసయ్యా మీకే స్తోత్రములయ్యా. సుదీర్ఘమైనటువంటి వర్తమానం చేరువచ్చిన ప్రతి ఒక్కరికి సులువైన విషయాలతో అర్థమవునట్లుగా మీరు అందించిన నీ ఉన్నతమైన ఉపదేశానికే స్తోత్రములు. ఏ ఒక్కరూ వట్టి చేతులతో ఈ రాత్రి వేళ తిరిగి వెళ్ళకుండా ప్రతి ఒక్కరి చేతి నిండా సమృద్ధితో నింపినందులకే స్తోత్ర. హృదయం నిండా ఆత్మతో నింపినందులకే స్తోత్ర. మనసులో సంతోషాన్ని నింపినందులకే స్తోత్ర. అనుభవ జ్ఞానముతో, ప్రేమతో వర్ధిల్లుతో కాక. అటు
కార్యాలు మీరు జరిగించినందుకు స్తోత్రం. ఈ రాత్రి వేళ ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందాలని బాప్తిస్మాలకు సిద్ధపడుతున్న వారిని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నా. నిజమైన క్షేమం వారి జీవితాలు అనుభవించాలి. యేసయ్యా మీకు వందనాలు. నీ వాక్కును అందించిన మీ దాసులను బలపరచండి. ఇంకను బుద్ధిగాంతాల వరకు సాక్షిగా మీరు ప్రభువా బలపరిచి వాడుకొనండి. ఇకపై జరగవలసినటువంటి ప్రార్థనలను మీరు అంగీకరించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ఏ ఒక్కరిని విడిచిపెట్టక ప్రతి ఒక్కరిని అనుభవ జ్ఞానముతో నింపినందులకే స్తోత్ర. ఆత్మదేవుడా మీరు ప్రత్యక్షమైనందులకే స్తోత్ర. దైవజనుడు చెప్పినట్లుగా గిన్నె నిండి పొంగి ప్రలహించినట్లుగా ప్రతి ఒక్కరిని ఆత్మతో తాకినందులకే స్తోత్ర. మీరే సహాయం చేసి మహిమను పొందుకునండి. ఈ కార్యక్రమాలను ఇప్పటి వరకు మీరు జరిగించారు ప్రభా. తెల్లవారు వరకు జరిగే ఈ ప్రార్థనలను మీరే భారం వహించి జరిగించి మహిమను పొందుకొనమని ఘనమైన మీ నామానికే స్తుతి స్తోత్రాలు చెల్లించుచు నజరేయుడని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. చెప్దాం గట్టిగా ఆమేన్, ఆమేన్.